వైరాగ్యాల గురించి కూడా చర్చించడం జరిగింది. కనుక ఈ ఆది కావ్యమైనటువంటి మహాకావ్యం రామాయణంలో రామచంద్రమూర్తి గుణాలను వర్ణిస్తడమే ఈ ప్రధానంగా చెప్పబడింది. అంటే లోకంలో మానవుడు ఎట్లా జీవించాలి, మర్యాదా పురుషోత్తముడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క చరిత్రని మనం అర్థం చేసుకుంటే మన చరిత్ర బాగుపడుతుంది. కనుక అటువంటి పరమ పవిత్రమైనటువంటి శ్రీమద్ రామాయణంలో భక్తి ప్రధానంగా చెప్పబడ్డ కాండ అయోధ్యాకాండ. ఈ కాండ మొత్తంలో యుక్తులు ప్రవృత్తులు ఉండవు, కేవలము భక్తి మాత్రమే ఉంటుంది. ఆ భక్తికి సంబంధించిన పాత్రలు ఇందులో ప్రధానంగా కనబడతాయి. అయితే ఈ స్కాంద పురాణాంతర్గతంగా చెప్పబడినటువంటి రామాయణానికి సంబంధించిన అనేక మహిమలు స్కాంద పురాణం చెప్పింది. అందులో రామచంద్రమూర్తి యొక్క నామ మహిమను కూడా స్కాంద పురాణం వివరించింది. అటువంటి పరమ ప్రయోజకరమైనటువంటి ఆ రామచంద్రమూర్తి యొక్క దివ్య చరిత్రని అయోధ్యాకాండ ప్రారంభిస్తున్నాం. మీ అందరికీ నా మనవి ఏంటంటే, ఉన్నదే తక్కువ మంది, ఆ తక్కువ మంది కూడా అల్లరి ఎక్కువ చేసి కుర్చీలు జరిపి మాట్లాడుకుంటూ మీరు మాట్లాడుకుంటే నాకు భగవంతుడి మీద మనసు నిలబడదు, చెప్పడానికి ఇంట్రెస్ట్ ఉండదు. ముఖ్యంగా ఇంకో గంట ఎక్కువైనా చెప్తా కానీ మధ్యలో డిస్టర్బెన్స్ ఉంటే నేను చెప్పలేను. మీ అందరికి మీరు మాట్లాడుకోవడం, కుర్చీలు జరుపుకోవడం, ఇది కొంచెం నాకు మనసుకి కొంచెం బాధ కలిగిస్తోంది. కనుక దయచేసి మీరు మాట్లాడకండి. మొదటి రోజే చెప్పిన, రామనామాన్ని అనుకుంటూ వినండి, రాముడి మీద మనసు పెట్టి వినండి. ఈ ప్రాపంచికమైన విషయాలు, కబుర్లు చెప్పుకోవడం, పరాచికాలు ఆడుకోవడం ఇది స్థలం కాదు. కనుక అన్నీ మర్చిపోయి కేవలం వైకుంఠంలో, అందులో భద్రాచలం, కలియుగ వైకుంఠం భద్రాచలంలో ఉండి కూడా మనం ఇంకా తాపత్రయం వదిలిపెట్టకపోతే ఇంకా నిజంగా పరమాత్మ పైకి పిలిచినా అప్పడాలే ఒడియాలేమో బాధపడతాం మనం. కనుక కేవలం భగవంతుడి మీదే మనసు పెట్టండి. ఇది ఒక తరించడానికి చేసినటువంటి చాలా కష్టపడుతున్నారు కార్యకర్తలు. చూస్తే నాకే జాలేస్తుంది. ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడి ఆ కార్యనిర్వహణ చేస్తున్న వారికి కూడా చిత్తశాంతి కలగాలంటే మీరు శ్రద్ధగా వినాలి, సహకరించాలి. దయచేసి ఒక్కటి వేరేగా అనుకోవద్దు. నాకు మీరు ఒక్క పైసా ఇవ్వద్దు, శ్రద్ధగా వినండి చాలు. నా కోరిక అది ఒక్కటే, శ్రద్ధగా వినాలి. వినేవాళ్ళ కోసమే ఇంత దూరం వచ్చిన. ఎందుకు చెప్తున్నానంటే, గత నెల రోజుల నుంచి నేను సప్తాహాల్లోనే ఉన్నా. భాగవత సప్తాహం చేసి వైశాఖ మాసంలో అది హైదరాబాద్లో, తర్వాత విజయవాడ, ఇంతకంటే ఎక్కువ ఎండ ఉండే విజయవాడలో హనుమత్ జయంతికి సంబంధించిన సప్తాహం చేసి ఇప్పుడు 3వ సప్తాహంలో వచ్చా. ఇంత శ్రమపడ్డా కూడా నాకు ఆనందం ఎందుకు ఉందంటే, మీరందరూ వినడానికి భద్రాచలం వచ్చారు. భద్రాచలంలో రాముడి చరిత్ర చెప్తే తరిస్తామనే ఉద్దేశంతో, నా వ్యక్తిగతమైన కోరికతో కూడా వచ్చా. కనుక నాకు మీరు ఏ గౌరవం ఒక్కర్లా, కేవలం వింటే చాలు. వినేది సావధానంగా వినండి. ఎంతసేపు అయినా చెప్పడానికి సిద్ధంగా ఉన్నా కానీ సావధానంగా వినే ప్రయత్నం చేయండి. రామచంద్రమూర్తి పుట్టి ఇప్పటికీ 28 సంవత్సరాల వయసు అయింది. అంటే 16 సంవత్సరాల వయసులో రామచంద్రమూర్తిని విశ్వామిత్ర మహర్షి యాగ సంరక్షణకు తీసుకెళ్లారు. ఆ తర్వాత కొద్ది రోజుల్లో రామచంద్రమూర్తికి సీతాదేవితో వివాహం అయింది. ఆ తర్వాత పరశురాముడు వచ్చాడు. పరశురాముడు తన యొక్క చైతన్యాన్ని రామచంద్రమూర్తిలో నిక్షిప్తం చేసి తన యొక్క అవతార ప్రయోజనంలో ఉండేటువంటి విష్ణు చైతన్యాన్ని ఆయన తీసేసుకున్నారు. ఆ రకంగా విష్ణుమూర్తిగా ఉన్నటువంటి రామచంద్రమూర్తి భూమి మీద మర్యాదా పురుషోత్తముడిగా మానవుడిగా వచ్చిన రామచంద్రమూర్తి ఇప్పుడు అయోధ్యానగరంలో గడుపుతున్నారు కాలం. అంటే బ్రహ్మచారిగా అయోధ్య నుంచి బయటకు వచ్చిన ఆయన గృహస్థుగా మళ్ళీ అయోధ్యానగరానికి వచ్చాడు. అంటే గురువుగారి వెంట బ్రహ్మచర్యంతో వచ్చి ఆ గృహస్థాశ్రమం ప్రవేశించి గురువుగారి యొక్క ఆజ్ఞతో, ఆమోదంతో, అనుగ్రహంతో ఆ గృహస్థాశ్రమానికి వచ్చాడు. ఆ గృహస్థాశ్రమానికి వచ్చిన తర్వాత 12 సంవత్సరాలు చాలా ఆనందంగా గడిపాట అయోధ్యానగరంలో. అయోధ్య అంటే ముక్తి క్షేత్రం, మోక్షపురి. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక అనేది ఉంది కదా. అట్లా సప్త మహా పట్టణాల్లో, ముక్తి క్షేత్రాల్లో అయోధ్యానగరం ఒకటి. కనుక అటువంటి అయోధ్యానగరంలో తన యొక్క వంశానికి సంబంధించిన 40 తరాల నుంచి ఉన్నటువంటి ఈ రఘువంశం, సూర్యవంశానికి సంబంధించినటువంటి ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటివి 40 తరాల తర్వాత 40వ తరంలో రామచంద్రమూర్తి ఉన్నారు. ఆయన గృహస్థాశ్రమాన్ని నిర్వహించారు. అంటే ఉత్తమమైనటువంటి గృహస్థు ఎట్లా ఉండాలి, వివాహం చేసుకోగానే వేరు కాపురం పెట్టే రోజులు వచ్చినాయి ఇప్పుడు. కానీ రామచంద్రమూర్తి 12 సంవత్సరాలు రాత్రింబగళ్ళు కూడా తల్లిదండ్రులను సేవిస్తూ, ప్రజల్ని కూడా సేవిస్తూ, బంధువులందరితో గౌరవంగా ఉంటూ, సర్వకాల సర్వావస్థల్లో ఉత్తమమైనటువంటి గృహస్థు ఎట్లా గడపాలో అట్లా గడిపాడు. సదాచార సంపన్నుడట. రామచంద్రమూర్తిని మించిన సదాచార సంపన్నుడు మనకెక్కడా కనబడరు. ఇంకా కృష్ణ పరమాత్మ అయినా ఎక్కడైనా బృందావనంలోకి వెళ్తే ఆ యాదవులందరూ ఇచ్చిన ఏదో ఇంత ఎంగిలి ఇస్తే మంగళం తిన్నాడు అని మనకి బ్రహ్మగారు పరీక్షిస్తే బ్రహ్మగారు మోసపోయాడంటారే, అట్లా పరబ్రహ్మగా ఉండేటువంటి కృష్ణావతారంలో ఎట్లా స్వేచ్ఛగా పరమాత్మ ఉన్నారో, రామావతారంకి వచ్చేటప్పటికి సదాచారపరుడుగా ఉంటారు. అంటే శ్రీమద్ రామాయణంలో ఆచార ప్రభవో ధర్మస్య ప్రభురచ్యుత, అట్లా పరమాత్మ యొక్క పరిపూర్ణ రూపమైనటువంటి రామచంద్రమూర్తి ఆచారానికి ప్రాధాన్యత ఇస్తాడు.
ఆచారము ధర్మము ఈ రెండు ఆయనకి రెండు నేత్రాలట. ఆచారము ధర్మము దీని ద్వారా వచ్చినటువంటి సత్యపరాక్రమ, సత్యమే వ్రతంగా ఉండేటువంటి రామచంద్రమూర్తి ఈ విధంగా కాలం గడుపుతున్నాడు. ఎట్లా గడుపుతున్నాడు? తస్య భూయో విశేషేణ మైథిలీ జనకాత్మజ దేవతాభిస్సహారూపే సీతా శ్రీనివరూపిణి. అయ్యో, బాలకాండ ముగిస్తూ వాల్మీకి మహర్షి చెప్పిన మాట ఏంటంటే, రూపంలో చాలా దివ్యంగా ఉండేటువంటి స్త్రీమూర్తి అయినటువంటి సీతాదేవితో, అతి సౌందర్యమైతేటువంటి లక్ష్మీదేవే భూమి మీద సీతాలక్ష్మిగా వచ్చింది కనుక సీతామహాలక్ష్మితో, జనకుని యొక్క కుమార్తె అయినటువంటి సీతాదేవితో రామచంద్రమూర్తి విశేషంగా గృహస్థాశ్రమాన్ని చేస్తున్నారు. ఇక దశరథ మహారాజు పరిస్థితి ఎట్లా ఉంది? అంతవరకు సంతానం లేదని బాగా బాధపడినటువంటి ఆయన 4 కొడుకులు, 4 కోడళ్లతో, 3 భార్యలతో, మంత్రి సామంత పురోహితులతో అఖండమైనటువంటి జ్ఞాన వైరాగ్యాలతో 60,000 సంవత్సరాలు గడిపి మహావృద్ధుడైనప్పటికీ కూడా తన యొక్క వృద్ధాప్యం అంతా మర్చిపోయాట. అంటే జీవితంలో ఆనందంగా ఉన్నంతకాలం మనకు వయసు గుర్తురాదు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా పని పాట లేకుండా ఏకాంతంగా కూర్చుంటే చేతులు ఇట్లా వచ్చినాయి, ముఖమంతా ముడుచుకుపోయింది, నడవనికి వస్తలేదు, మోకాళ్ళ నొప్పులు వస్తాయని గుర్తుకొస్తుంది. మనకి యాదికి ఎప్పుడు వస్తుంది? మనకి ఏకాంతంగా అంటే నిరంతరము కూడా మనిషి పనిలో ఉండాలట, కర్తవ్యం చేస్తూ ఉన్నంతకాలం మనిషికి వయసు రాదట. అట్లా దశరథ మహారాజుకు వయసు తెలియకుండా గడుస్తోంది. ఇప్పటికి ఆయన 60,000 సంవత్సరాల వయసులోకి వచ్చేసాట. అంటే రామచంద్రమూర్తికి 23 సంవత్సరాలు, దశరథ మహారాజుకి 60,000 సంవత్సరాలు. ఇదేంటండి మీరు కాకమ్మ కథలు పిట్ట కథలు చెప్తారంటే కాదు. ఆయా యుగాలలో ఆయు ప్రమాణం ఒకటి ఉంది. అంటే కలియుగంలో ఆయు ప్రమాణం చాలా తక్కువ. కలియుగంలో జానబెత్తడే మన జీవితం. ఏది ఎవరన్నా నమస్కరిస్తే ఏం చెప్తారు? శతాయుర్భవ శతమానం భవతి, అంతకంటే వాళ్ళు కూడా చెప్పరు. దీర్ఘాయుర్భవ అని ఎవరన్నా ఆశీర్వదిస్తారా? కలియుగంలో ఇది యుగధర్మం. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ధర్మం ఉంది. కృతయుగంలో కొన్ని వేల సంవత్సరాలు వాళ్ళు తపస్సు చేశారట. జీవించడం కాదు, కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశారు కృతయుగంలో. త్రేతాయుగంలో వచ్చేటప్పటికి 60,000 సంవత్సరాలు దశరథ మహారాజు పరిపాలిస్తే ఆయన కొడుకు రామచంద్రమూర్తి 11,000 సంవత్సరాలు పరిపాలించాడు. అంటే 1000 సంవత్సరాలు పరిపాలించడం అనేది ఒకటి కారణం ఏంటంటే వాళ్ళ ఆయు ప్రమాణం చాలా ఎక్కువ. అంటే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కటి ప్రధానంగా చెప్పబడింది. తపస్సు చేయడమే ప్రధానంగా కృతయుగంలో ఉంది. తపస్సుతో పాటు యజ్ఞాలు చేయడం త్రేతాయుగంలో ఉంది. ద్వాపర యుగంలో వచ్చేటప్పటికి తపస్సు వెనక్కి వెళ్ళిపోయి జ్ఞానము కొంచెం ముందుకొచ్చి ఆ యజ్ఞయాగాది కృతం తగ్గిపోయినాయి కనుక ఎందుకు కంసుడు మొదలైనటువంటి వాళ్ళు వచ్చారు కదా, యజ్ఞయాగాదులు తగ్గిపోయినాయి ద్వాపర యుగంలో. అక్కడ జ్ఞానం ప్రధానంగా ఉన్నారు. ఏది గీతాసారం. ద్వాపర యుగంలో మనం చూస్తే ద్వాపర యుగంలో మొత్తం ఇదే కదా, భగవద్గీతే. అంటే అజ్ఞానంతో బాగా నిండిపోయినటువంటి జీవులందరికీ కూడా ద్వాపర యుగంలో వచ్చేప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చేశాడు? మాయా మానుషమైనటువంటి అవతారం పోయి లీలామానుష అవతారంలోకి వచ్చి కృష్ణ పరమాత్మ మీకు అజ్ఞానం చాలా ఎక్కువగా ఉంది, ఈ అజ్ఞానం పోవాలంటే జ్ఞానాత్మకమైనటువంటి భగవద్గీత ఉపదేశం చేయాలన్నారు. కనుక ఇక కలియుగంలోకి వచ్చేటప్పటికి ఏం మిగిలింది? భక్తి జ్ఞాన వైరాగ్యాల్లో భక్తి మాత్రమే మిగిలింది కలియుగంలో. ఎందుకు భక్తి మిగిలింది? భాగవతంలో చాలా ప్రధానంగా చెప్తారు. ఈ కలియుగంలో జీవులు ఎట్లా ఉంటారట? అలసులు, మందబుద్ధియుతులు, అల్పతాయువులు. కలియుగంలో మనుషులు ఎట్లా ఉంటారట? మందబుద్ధులుగా ఉంటారట. ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ చెప్పవలసి వస్తుంది. ఒక 100 భాగవత సప్తాహాలు విన్నానండి అంటారు కొంతమంది. చెప్పిన వాళ్ళు చాలా చెప్తూ ఉంటారు, వందలు వేలల్లో చెప్తుంటారు. మేము 100 సప్తాహాలు విన్నామండి అంటారు. మళ్ళీ వచ్చిన తర్వాత కూర్చున్న తర్వాత ఆ అయ్యగారు చెప్పినట్టు ఈ అయ్యగారు చెప్పలేదంటారు. మళ్ళీ మధ్యలోకి వచ్చినప్పటికి ఈ అయ్యగారు చాలా విశేషాలు చెప్పారు, ఆయన అవి చెప్పలేదని అంటారు. ఇంకా 3వ రోజుకి వచ్చేటప్పటికి భాగవతం కాస్త భాగంలోకి వచ్చేస్తుంది. వంకాయ కూర నిన్న సరిగా ఉడకలేదండి, పాయసంలో తీపి సరిపోలేదంటాడు 4వ రోజు. అంటే మనం ఎన్ని విన్నా కూడా ఆ విన్న దాంట్లో ఉండే సారాన్ని వంట పట్టించుకోం మనం. అంటే అనుభవానికి వస్తే తప్పించి భక్తి రసాయనం అనుభవానికి. భక్తి అనేది అనుభవించాలి. ఎందుకంటే భాగవతంలో పరీక్షిత్ మహారాజుకు సుఖయోగందుల వారు చెప్పింది ఏంటంటే, మీరు అనుభవిస్తేనే భక్తి తెలుస్తుంది, ఇది వర్ణిస్తే తెలిసేది కాదు. నాయన 12 స్కంధాల శ్రీమద్భాగవతాన్ని 18,000 శ్లోకాలు చెప్పాను, నీకు అర్థమైందా? ఏమైనా సందేహం తీరిందా అంటే తీరిపోయింది అన్నాడు. ఏమి సందేహం తీరింది అని అడిగాడు పరీక్షిత్ మహారాజు సుఖయోగందుల వారిని. నాకు తీరవలసిన సందేహం తీరింది అంటే నేను చచ్చిపోతున్నాననే భయం లేకుండా సందేహం పోయిందన్నాడు. జీవితంలో అన్నిటికంటే పెద్ద సందేహం ఏంటి? నేను చచ్చిపోతున్నానని. పుట్టినప్పుడు ఏడుస్తూ పుడతాడు, చచ్చేటప్పుడు ఏడిపిస్తూ పోతాడు. ఈ మధ్యలో ఉండే జీవితమే మాయ. కనుక పుట్టడం నీ చేతిలో లేదు, చావడం నీ చేతిలో లేవు, మధ్యలో ఉండే జీవితమే నీది. ఈ మధ్య ఉండే జీవితాన్ని సక్రమంగా సార్థకం చేసుకుంటే మళ్ళీ జన్మ ఉండదు. మళ్ళీ జన్మ లేకుండా ఉండడానికే మనిషి ప్రయత్నం చేయాలి. గుర్తుపెట్టుకోండి, జన్మరాహిత్యమే మన 18 మహాపురాణాలు, 18 ఉపపురాణాలు, సంహితలు, బ్రహ్మసూత్రము, 100 మించి ఉపనిషత్తులు ఇవన్నీ ఏం చెప్పాయి? మనిషి కోరుకోదగింది జన్మరాహిత్యమే.
ఎందుకంటే ఈ జన్మరాహిత్యం లేకపోతే మళ్ళీ ఇంకో జన్మ వస్తే ఏమవుతుంది, మళ్ళీ పాప పనులు చేయాల్సి వస్తుంది. అంటే ప్రతివాడు కూడా మనకి భాగవతంలో అజామిళోపాఖ్యానంలో చెప్పారు. అయ్యా పరీక్షణ్ మహారాజు అడిగాడు, ఎందుకు 5వ స్కంధంలో చివరిలో ఒక మాట చెప్పాడు, ఏమని, నరకాలు చాలా ఉన్నాయి నాయన, నానావిధ నరకాలు ఉన్నాయని వర్ణించాడు. ఆ వర్ణించినప్పుడు ఆ వర్ణనంతా విన్న తర్వాత పరీక్షణ్ మహారాజు తప్పు చేసి ఉన్నాడు కదా, గుండె పగిలిపోతోంది. అంటే తప్పు చేస్తే నరకం ఉంది, ఆ నరకంలోకి వెళతారు, నరకం అనేది చాలా కష్టమని భయపడుతున్నాడు. ఎందుకంటే తాను బ్రాహ్మణుడికి అవమానం చేసి 7వ రోజు శరీరం వదిలేటట్టుగా శాపం పొందాడుగా. పాపం చేసిన వాడికి మనిషిలో ఇన్ఫీరియారిటీ ఉంటుంది, లోపల మనసు ఉంటుంది కదా, మనస్సాక్షిగా. ఆ బాధపడుతూ అయ్యయ్యో నరకం చాలా తప్పుగా ఉందా, ఈ నరకాన్ని తప్పించుకోవాలంటే ఏం చెయ్యాలి, నరకద్వారానికి వెళ్లకుండా ఉండాలంటే మానవుడు ఏం చేయాలంటే, సుఖయోగిందులు వారు ఉన్నారు, పిచ్చివాడా ఇంతేనా నువ్వు తెలుసుకుంది, అసలు కర్మ చేయకుండా మనిషి ఉండలేడు. పుట్టినవాడు ప్రతివాడు కర్మ చేయవలసిందే, వేదం కూడా కురు కర్మ అని చెప్పింది. కనుక పుట్టినవాడు ప్రతివాడు కర్మ చేస్తాడు. కర్మ చేసేటప్పుడు ప్రతిసారి సత్కర్మలే చేయగలడని అనుకోవడానికి లేదు. రాగద్వేషాలకి లోనైనటువంటి జీవులు తాను సత్కర్మలు చేస్తున్నాను అనుకుంటూనే దుష్కర్మకి చేస్తాడు. ఉదాహరణకు దేవుడికి పూజ చేయడానికి పుష్పాలు చేతిలో పట్టుకుంటాం, భగవంతుడికి అంజలి ఘటించాలని చెప్పి మంత్రపుష్పం వేదాహమేతం అని మొదలు పెడుతుంటే ఒక పువ్వు మీద ఏదో పురుగు తిరుగుతూ ఉంటుంది, ఏ మందార పువ్వో ఏ పువ్వు మీదో పురుగు కనబడుతుంది. వెంటనే దాన్ని ఏం చేస్తాను, తీసి పక్కకి నలిపారేసి భగవంతుడి మీద మనసు పెడతాం. అంటే నువ్వు కర్మ చేస్తున్నావు, అది సత్కర్మ అనుకుంటున్నావు, కానీ నీకు తెలియకుండానే దుష్కర్మ అనే ప్రభావం నీ మీద వస్తుంది. అంటే తెలిసి చేసినా తెలియక చేసినా జనం మీద చేయి పెడితే చేయి కాలుతుందా లేదా, అట్లాగే మానవుడు కర్మలు చేసి కర్మ ప్రభావాన్ని అనుభవిస్తున్నాడు. అయితే కర్మ చేసేటప్పుడు ఆనందంగా చేస్తాడు, అనుభవించేటప్పుడు ఏడుస్తూ చేస్తాడు. కనుక ఈ కర్మలు వద్దురా నాయన అని ఏడవడమే జీవితంలో మనం చేయాలి. కర్మరాహిత్యము అన్నారు, జన్మరాహిత్యానికి కారణం కర్మరాహిత్యం. కనుక నువ్వు కర్మరాహిత్యానికి ఎప్పుడైతే వెళ్తావు, అందుకనే భగవద్గీతలో మీకు ఎట్లా చెప్పారు, మొట్టమొదట కర్మయోగం చెప్పారు. అంటే కర్మ చేయరా నాయన, కర్మ చేయి, కర్మ వదిలిపెట్టద్దు, కర్మణ్యేవాధికారస్తే అని చెప్పారు. తర్వాత ఏం చెప్పారు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, కర్మ చేయి కానీ ఫలితం ఆలోచించద్దు అన్నాడు. ఇక మళ్ళీ అక్కడికి వచ్చేటప్పటికి ఏం చేశాడు, కర్మ ఫలత్యాగం చేయమన్నాడు. అంటే నువ్వు కర్మలు చేయి కానీ దాని మీద వచ్చే ఫలితాన్ని నువ్వు ఆశించద్దు, అది నీ హక్కు కాదు. కర్మ చేయడమే నీ బాధ్యత, డ్యూటీ చేయి, భగవంతుడు ఇస్తాడనే నమ్మకంతో చేయి. అంటే కర్మఫలత్యాగం చేయి. ఇక అప్పుడు కూడా కర్మఫలత్యాగం చేసిన తర్వాత కర్మఫలత్యాగం చేయడం అంటే ఒక పొద్దంతా ఉపవాసాలు ఉండడం, మర్నాడు మొత్తం విష్ణుమూర్తికి పూజ చేసి ఏతత్ఫలం కృష్ణ చరణారవిందార్పణమస్తు వదిలేస్తున్నావు. నువ్వు కర్మ చేయడం దేనికి, వదిలిపెట్టడం దేనికి? అప్పుడు ఏం చెప్పాడు, కర్మ సన్యాసం చేయమన్నాడు. కర్మ చెయ్యి, కర్మఫలాన్ని అనుభవించు, కర్మ ఫలాన్ని వదిలిపెట్టు, కర్మ సన్యాస యోగం అని భగవద్గీతలో చెప్పారు. ఇట్లా కర్మ సన్యాస యోగం చేసిన తర్వాత మళ్ళీ ఏం చెప్పాడు, మోక్ష సన్యాస యోగం చెప్పాడు. అంటే ప్రతివాడు ఎంత ప్రయాణం చేసినా చివరికి వాడు దిగవలసినటువంటి బస్ స్టాప్ వస్తుంది. ఆ బస్సు ఎంత దూరం పోతున్నా నువ్వు దిగవలసిన చోట నువ్వు ఎంత టికెట్ కొనుక్కుంటే అంతే, నీ ఆయుష్ ఎంత ఉంటే అంతే కట్ చేస్తాడు భగవంతుడు. ఆ తర్వాత నువ్వు కూర్చున్నా పడుకున్నా, యజ్ఞం చేస్తున్నా పోతావు, పూజ చేస్తున్నా పోతావు, ఏం చేయకున్నా బాత్రూంలో కాలు జారి పడతావు. ఏం లేదండి, బాత్రూంలో కాలు జారి పడ్డాడు చచ్చాడు అంటాడు. కిందటి రోజే పక్క ఇంట్లో మేడ మీద నుంచి కింద పడతాడు, బాల్కనీలో జారి వాడు బతుకుతాడు. మిద్దె మించి పడ్డవాడు బతుకుతాడు, కాలు జారి పడ్డవాడు చచ్చిపోతాడు. అంటే ఏమిటి, భగవంతుడు మనకి ఎంత ఆయుష్ ఇస్తే అంత ఆయుష్ ఇస్తాడు. ఈ ఆయుష్ని ఏం చేయాలి, మనం సక్రమంగా వినియోగించాలి. అంటే ప్రతి క్షణం కూడా బంగారంలో ప్రతి రేణువు మనం ఎట్లా విలువగా చూస్తామో జీవితంలో ప్రతి క్షణాన్ని కూడా భగవదర్పణంగా చేయాలి. ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చేసిన వాడికి ఆ కర్మము యొక్క వినాశం ఉండదు, కర్మ నశిస్తుందనేటువంటి బాధ ఉండదు. కనుక ఈ విషయం చెప్తున్నారు. ఇక మన ప్రస్తుతానికి అయోధ్యాకాండ దగ్గరికి వచ్చేటప్పటికి శ్రీమద్ రామాయణంలో 2 కాండలు చాలా పెద్దగా ఉంటాయి. ఒకటి అయోధ్యాకాండ, 2 యుద్ధకాండ. అయోధ్యాకాండ చాలా పెద్దది, ఎందుకంటే భక్తియే ప్రధానంగా చెప్పదగినటువంటి ఆ వాల్మీకి హృదయంలో ఏముందంటే భక్తిని చెప్తున్నారు. అంటే మానవుడు తరించవలసినటువంటి మార్గాల్లో ధర్మము సత్యము ఎట్లా ఉంటుందో ఆ తర్వాత భక్తి కూడా అట్లా ఉంటుంది అనే విషయాన్ని ప్రధానంగా చెప్తున్నారు. అందుకనే భక్తి సామ్రాజ్యానికి ఎవరైనా ఏదైనా ఉపాసన చేయాలంటే రామాయణంలో అయోధ్యాకాండ పారాయణ చేయాలి. అయోధ్యాకాండ నిత్యము పారాయణ చేస్తే వాళ్ళకి భక్తి బాగా వస్తుందట. భక్తి బాగా వృద్ధి కావాలంటే అయోధ్యాకాండ నిత్య పారాయణ చేసుకుంటే వస్తుందట. ఇక్కడ ప్రధానంగా చెప్పబడింది బాలకాండలో అంతా కూడా రామచంద్రమూర్తి యొక్క జననము కళ్యాణం వరకు చెప్పారు. ఆ తర్వాత అయోధ్యాకాండకు వచ్చేటప్పటికి ఇక్కడ పట్టాభిషేకం అనేటువంటి ప్రయత్నం నుంచి పాదుకా పట్టాభిషేకం దాకా అయోధ్యాకాండ జరుగుతుంది. అంటే అయోధ్యాకాండలో ఏముందయ్యా అని చెప్తే లౌకికంగా చెప్పుకోవాలంటే
శ్రీరామ పట్టాభిషేకంతో ప్రారంభమై పాదుకా పట్టాభిషేకంతో అయిపోతుంది. మధ్యలో జరిగిందేంటి? పట్టాభిషేక భంగం, పట్టభంగము. అంటే పట్టాభిషేక సన్నాహము, పట్టభంగము, పాదుకా పట్టాభిషేకం అనేది ఒకటి జరిగింది. ఇక పాదుకా పట్టాభిషేకంతో అయోధ్యాకాండ ఎందుకు ముగించారు అంటే, కలియుగంలో పాదుకలే ప్రధానము, భగవంతుడి యొక్క పాదాలని మాత్రమే ఆశ్రయించాలని మనకు అయోధ్యాకాండ చెప్తోంది. అంటే భక్తి బాగా వృద్ధి కావాలంటే భగవంతుడి యొక్క పాదాలు. అందుకనే దేవాలయానికి వెళ్ళినా కూడా మనకి షటారి పెడతారు. షటారి పెడితే భగవంతుడి యొక్క విష్ణు పాదాలు దాని మీద ఉంటే అవి శిరస్సు మీద పెట్టుకుంటాం. ఈ విష్ణు పాదాలు ఎట్లయితే శిరస్సు మీద పెట్టుకుంటామో జీవులందరూ అనుగ్రహించబడతారు. ఇదే పరోక్షంగా రామాయణంలో అయోధ్యాకాండలో వాల్మీకి చెప్పాడు. అంటే రాముడిని నేరుగా ఉపాసించాలంటే నీ వల్ల కాదురా బాబు, ఆయన పాదాలను నెత్తి మీద పెట్టుకోవాలి, నువ్వు తరిస్తావు. కనుక భరతుడు ఏం చేశాడు? చివరికి భక్తి బాగా వృద్ధి అయిపోయి పాదాలను నెత్తి మీద పెట్టుకొని పాదుకా పట్టాభిషేకం చేసి తరించాడు. కనుక జీవులందరూ తరించాలంటే భగవంతుడి యొక్క పాదాలని ఆశ్రయించాలి. ఆ పాదాల యొక్క ప్రతిరూపమే పాదుకలు. కనుక భగవంతుడి యొక్క పాదాలను ఎవరైతే సంశయం చేస్తారో వారికి అశేషమైనటువంటి పుణ్యం వస్తుందని చెప్పారు. ఈ రకంగా ఇక కథని ప్రారంభిస్తున్నటువంటి వాల్మీకి మహర్షి ప్రధానంగా చెప్పబడింది ఏంటంటే, గచ్చతా మాతులకులం భరతేన తదానఘ శత్రుఘ్నో నిత్యశత్రుఘ్న నీత ప్రీతి పురస్కృత. రాగద్వేషాలు లేకపోవడమే జీవితమని రామాయణం చెప్తోందండి. రామాయణ తాత్పర్యం ఇది. రాగము ద్వేషము ఈ రెండు వదిలిపెట్టాలి. అయితే ఇక్కడ ఈ అనురాగానికి సంబంధించిన విషయం చెప్తున్నారు. అయోధ్యాకాండలో అసలు కుటుంబం ఎట్లా ఉండాలి, కుటుంబం అనేది ఎట్లా ఉండాలో అయోధ్యాకాండ నమూనాగా చెప్తోంది. గృహస్థాశ్రమ ధర్మంలో రామాయణం చెప్పినంత గృహస్థాశ్రమ ధర్మం ఎక్కడా కూడా చెప్పలా. భారతంలో పాలేవాళ్ల పంచాయతే కదా, భారతం అంతా పాలేవాళ్ల పంచాయతే. కానీ రామాయణం ఉత్తమమైనటువంటి కుటుంబ ధర్మాన్ని చెప్తోంది. గృహస్థాశ్రమం చాలా గొప్పది అని చెబుతోంది. మనకి రామాయణం కానీ భారతం కానీ భాగవతం కానీ మూడు కూడా గృహస్థాశ్రమ ధర్మాన్ని చెప్తున్నాయి. భాగవతంలో కూడా ఉత్తమమైనటువంటి గృహస్థుల గురించి చెప్పారు. మనకి కపిలాచార్యుల వారు దేవహూతికి చెప్పినటువంటి ధర్మాల్లో కూడా ఆ కశ్యప ప్రజాపతి, ఆ అదితి, ఆ తర్వాత కథలన్నీ చూస్తే గృహస్థాశ్రమే ఉత్తమంగా చెప్పబడుతుంది. జడభరతుడి కథ చూసినా ఉత్తమమైనటువంటి గృహస్థే. అట్లాగే మనకి మహాభక్తులందరూ కూడా ఉత్తమమైనటువంటి గృహస్థులుగా, పరమ భాగవతోత్తమైనటువంటి ప్రహ్లాదుడి కథ చెబుతూ కూడా ఆ ప్రహ్లాదుడు గృహస్థాశ్రమాన్ని నిర్వహించాడు. ఎప్పుడైతే నృసింహస్వామి వచ్చి స్తంభంలో ఉద్భవించి తండ్రి అయిన హిరణ్యకశిపుని చీల్చి చెండాడి ఆ భగవంతుడు ఉన్నాడనేటువంటి భక్తుడి విశ్వాసాన్ని స్థిరం చేశాడో, ఆ తర్వాత నృసింహస్వామి వెళ్ళిపోతే నారద యోగినుల వారు వస్తారు. ఎవరి దగ్గరికి? ప్రహ్లాదుడి దగ్గరికి వచ్చి, నాయన లోకంలో ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి, బ్రహ్మచర్య, గృహస్థాశ్రమ, వానప్రస్థ, సన్యాసాశ్రమాలు, 4 ఆశ్రమాన్ని పూర్తిగా దాటాలి. ప్రతివాడు కూడా క్రమంగా ఆశ్రమాన్ని వదిలిపెట్టకూడదు. ఒక ఆశ్రమం నుంచి ఇంకో ఆశ్రమానికి అట్లా అడుగు వేస్తూ వెళ్ళాలి. ఎందుకు? పూర్వకాలంలో ఆయుష్ ఎక్కువ ఉండేది కదా, శరీరం వదిలిపోవాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేదట. గృహస్థాశ్రమంలో గృహస్థుగా ఉండి చాలా సంవత్సరాలు గృహస్థుగా ఉన్నవాడు చివరికి శరీరాన్ని వదిలిపెట్టడానికి ప్రయత్నం చేస్తే శరీరం ఇంట్లో ఉంటే వదిలిపోకపోతే అప్పుడు వానప్రస్థానికి వెళ్ళమన్నారు. వానప్రస్థానికి వెళ్ళి అప్పుడు కూడా శరీరం వదిలిపెట్టకపోతే అప్పుడు సన్యాసం తీసుకోమన్నారు. అంటే ఈ శరీరం వదలడానికి చేసే ప్రయత్నమే వానప్రస్థం సన్యాసం. మనం ఇంట్లో ఉండే బతికిపోవాలి అనుకుంటూ చివరికి డబ్బాలో పెట్టి పని పంపిస్తున్నారు. అంటే ఏమిటి అర్థము? మనిషి తరించాలంటే వైరాగ్యం రావాలి, వైరాగ్యాన్ని క్రమగతంగా తెచ్చుకోవాలి. ఎవడైతే ఉత్తమమైనటువంటి గృహస్థ అవుతాడో వాడికి వైరాగ్యం వస్తుందట. ఉత్తమమైన గృహస్థ ఎట్లా వస్తుందంటే, ఇంటికి వచ్చేటువంటి అతిథులు అభ్యాగతులు ఉంటారు. వారు వచ్చినప్పుడు వాళ్ళ ద్వారా లోకంలో ఉండే మహిమలన్నీ వింటూ ఉంటాడు. ఎవరో ఏ సాధువు వస్తాడు, యతీశ్వరుడు వస్తాడు, గృహస్థు వస్తాడు, బ్రహ్మచారి వస్తాడు, ఉపాసకుడు వస్తాడు, సిద్ధపురుషుడు వస్తాడు. వచ్చినప్పుడు వారికి ఉపచారాలు చేసి కాళ్ళు పిసికేటప్పుడో, కాళ్ళు కడిగేటప్పుడో, భోజనం పెట్టేటప్పుడో, వారికి సేవలు చేసేటప్పుడు ఆ గృహస్థు అడుగుతాడు, అయ్యా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, మీ గొప్పతనం ఏమిటి, మీరు ఏమిటి అంటే అప్పుడు ఏం చేస్తారు? ఆయన కథలు చెప్తాడు. ఆ చెప్పడం వల్ల ఇతనిలో వైరాగ్యం కలుగుతుంది. నేను భోజనం చేసేది 4 రోజులకు ఒకసారి వాడు అన్నాడు అనుకోండి, వచ్చినవాడు వెంటనే ఇతను సాధన చేస్తాడు. 2 రోజులకు ఒకసారి భోజనం చేయడం ప్రారంభిస్తాడు. ఆ తర్వాత ఇంకెవరో వస్తారు, వారంకి ఒక్క దినమే నేను భోజనం చేస్తాయా, ఒక్క దినమే భోజనం చేసి. అంటే మనకి గృహస్థుగా ఉన్నవాడికి యోగులైనటువంటి వారు వచ్చి భగవంతుడు మానవ రూపంలో వచ్చి జ్ఞానాన్ని ఉపదేశిస్తాడు. దానివల్ల మనం పరిపక్వమైనటువంటి హృదయంతో ముందుకు వెళతాం. ఇక్కడ గృహస్థ ధర్మాన్ని చెప్తున్నారు అయోధ్యాకాండలో. గచ్చతా మాతులకులం భరతేన తథానగ. నిన్నటి రోజున చెప్పా, ఎప్పుడైతే మన రామచంద్రమూర్తి విశ్వామిత్ర మహర్షి వెంట యాగ సంరక్షణకు వెళ్ళి ఆ తర్వాత శివధనుర్భంగం చేసి సీతాదేవిని పరిణయం చేసుకోవాల్సిన సమయం వచ్చిందో, ఆ సందర్భంలో భరతుడి యొక్క మేనమామ వచ్చాడు. మేనమామ వచ్చి
ఆ మనవణ్ణి మేనల్లుండి తీసుకుపోదాం పుట్టింటికి అనుకున్నాడు. ఎందుకంటే చాలా గారాభంగా ఉన్నారు. కేకయ్య రాజు మనవడంటే చాలా ఇష్టమట. అటువంటి మనవడిని తీసుకురమ్మని కుమారుణ్ణి పంపించాడు. పంపిస్తే అతను వచ్చి కూర్చొని ఇక్కడ చూసేటప్పటికి వివాహం జరుగుతోందని, రామచంద్రమూర్తికి కళ్యాణం జరుగుతుందని తెలుసుకొని దశరథ మహారాజు అయోధ్య నగరం నుంచి జనక మహారాజు మిథిలా నగరానికి వెళ్ళాడని తెలుసుకొని అక్కడికి వచ్చాడు. వివాహం అయిన తర్వాత కొన్ని రోజులు ఉన్నట్ట, ఒక నెల 2 నెలల్లో ఉన్నాడు. పూర్వకాలంలో ఎట్లా ఉండేదంటే బంధువులు ఇన్ని రోజులు వీళ్ళ ఇంట్లో ఉండామని వచ్చేవాడు కాదట. మీ ఇంట్లో 3 దినాలు ఉంటామని చెప్పి వచ్చేవాడు కాదు. ఇప్పుడు వెంటనే మనమే అడుగుతుంటాం, టికెట్ రిజర్వ్ అయిందా, చాలా కష్టంగా ఉందండి, వెయిటింగ్ లిస్ట్ చాలా ఉంది, మీకు రిటర్న్ టికెట్ కావాలని అడుగుతాం. ఇంటికి చుట్టం రాగానే మనం అడిగే మొట్టమొదటి. లేదా ఎన్ని రోజులు ఉంటారు మీరు అనే మాట కూడా అనేవాళ్ళు ఉన్నారు. కానీ పూర్వకాలంలో బంధువులు ఇంటికి వస్తే నెలలు ఉండేవాళ్ళు. అట్లా నెలలుంటే ఎంతకాలం ఉన్నా కూడా వీళ్ళకి ఇబ్బంది అనిపించేది కాదు. ఎందుకంటే వచ్చిన వ్యక్తి గౌరవం కోరేవాడు కాదు, కుటుంబ సభ్యుడిగానే ఉండేవాడు. ఆయన కూడా ఇంట్లో పనులు చేస్తుండేవాడు. ఈ యుధాజిత్తు అంటే దశరథుడు యొక్క బావమరిది, కేకయ్య రాజు యొక్క కుమారుడు. అతను ఏం చేశాట, వచ్చాడు, కూర్చున్నాడు. అయ్యా కొన్ని దినాలు మా పిల్లగాడిని మా మేనల్లుండి తీసుకుపోయి కొన్నాళ్ళు ఉంచుకొని పంపిస్తానన్నట్ట అని వచ్చాడు. అప్పుడు వెళుతూ భరతుడు ఏం చేశాట, శత్రుఘ్నుడు కూడా వెంట తీసుకెళ్ళాట. తల్లులు వేరే, సాధారణంగా ఒక తల్లి పిల్లలే కొట్లాడుకొని వస్తారు. అట్లాంటిది 2 తల్లుల పిల్లలు. అంటే శత్రుఘ్నుడు ఎవరు, సుమిత్రాదేవి యొక్క నందనుడు, ఇతనేమో కైకేయీ నందనుడు. కైకేయీ నందనుడైనటువంటి భరతుడు తాతగారింటికి పోతూ వెళ్ళేటప్పుడు ఎవరు తీసుకుపోయాడట, శత్రుఘ్నుడు తీసుకుపోయాడు. సవిత్ తల్లి కొడుకుని తీసుకుపోయాడు. అయితే ఎట్లా తీసుకుపోయాడు అంటే, గచ్చతా మాతులకులం భరతేన తధానఘ, పరమపుణ్యాత్ముడు పాపరహితుడైనటువంటి భరతుడు తన యొక్క సోదరుడైనటువంటి శత్రుఘ్నుని వెంట తీసుకెళ్ళాట. శత్రుఘ్నో నిత్య శత్రుఘ్న, అసలు జీవితంలో ఎప్పుడూ శత్రువులంటే ఎరగనివాడు, శత్రువుతో ఎదురుగా నిలబడి గెలిచేవాడు. ఇతని ఎదురుగా ఏ శత్రువు నిలబడగలిగినటువంటి వాడు. ఇక శత్రువు అంటే ఏమిటంటే కేవలం శత్రువులంటే వాడు కాదు, అరిషడ్వర్గాల్ని జయించిన వాడు అని అర్థం. కామక్రోధ మోహ మదమత్సర్యాలు అనేటువంటి అరిషడ్వర్గాల్ని జయించినటువంటి ఆ శత్రుఘ్నుడు వెంట తీసుకెళ్ళాట. ఎట్లా తీసుకుపోయాడంటే, నీత ప్రీతి పురస్కృత, పవిత్రమైన హృదయంతో ప్రేమతో తమ్ముడిని తీసుకెళ్ళాడట. తన అమ్మమ్మ గారింటికి తాతగారింటికి వెళుతూ ఒక్కడే పోవాలి, అన్నీ ఆయనే అనుభవించాలనకుండా తనతో చిన్నప్పటి నుంచి కలిసి తిరిగినటువంటి శత్రుఘ్నుడిని ఆ భరతుడు వెంట తీసుకెళ్ళాడట. సతత్ర ఇట్లా వెళుతూ ఆ తర్వాత తత్రాపి విభిన్నాం వెళ్ళాట. భరతుడు శత్రుఘ్నుని వెంట తీసుకొని తాతగారింటికి వెళ్ళాట. కానీ వెళ్ళినప్పటి నుంచి అన్నదమ్ములైనటువంటి రాముడు లక్ష్మణుడు, తమ్ముడు తమ్ముడైనటువంటి రామచంద్రమూర్తి అన్న లక్ష్మణుడు తమ్ముడు కదా భరతుడికి, అయోధ్య వదిలిపెట్టి ఆ తాతగారింటికి పోయినా ఎప్పుడూ కూడా అన్నన్ని తమ్ముడినే తలుచుకుంటున్నట్ట. రాత్రింబగళ్ళు తల్లిదండ్రులనే తలుచుకుంటున్నాడంటే కుటుంబానికి సంబంధించిన ఈ పవిత్రమైనటువంటి మమకార బంధం. కుటుంబం అనేది బంధమే, ప్రేమ. భగవంతుడిని ఎట్లా ప్రేమించాలో ముందు కుటుంబాన్ని ప్రేమించడం తెలిస్తే ఆ తర్వాత భగవంతుడిని ప్రేమించే శక్తి తెలుస్తుంది. కనుక అట్లా ఇక రాజుగారి పరిస్థితి ఎట్లా ఉంది, 2 కొడుకులు ఇక్కడ ఉన్నారు, 2 కోడళ్ళు ఇక్కడ ఉన్నారు. 2 కొడుకులు 2 కోడళ్ళు తన అత్తగారింటికి వెళ్ళారు. ఏది దశరథుడు అత్తగారింటికి వెళ్ళినప్పటికి కూడా ఇక్కడ 2 పిల్లల్ని తలుచుకుంటున్నాడు. అక్కడ దూరంగా ఉన్న పిల్లల్ని కూడా దశరథ మహారాజు తలుచుకుంటున్నాడు. అంటే దూరంగా ఉన్న పుత్రప్రేమ మమకారం అనేది అట్లా ఉంటుంది. రాజాపితౌ మహాతేజ సస్మార ప్రోషితోసుతౌ ఉభౌ భరత శత్రుఘ్నో మహేంద్ర వరుణోపమ. ఇంద్రుడు వరుణుడు ఎట్లా ఉన్నారో అట్లా పితృధర్మం బాగా తెలిసినటువంటి దశరథ మహారాజు దూరంగా ఉన్న సంతానాన్ని కూడా తలుచుకుంటూ ఇక్కడున్న సంతానంతో విశేషమైనటువంటి ప్రేమానురాగాలు కలిగి ఉన్నారంట. దశరథ మహారాజు యొక్క పరిస్థితి ఇది. తేషాపి మహాతేజ రామో రతికర పితు స్వయంభూరివ భూతానాం బభూవ గుణసత్తమః. ఇంద్రాది దేవతల చేత కూడా గౌరవించబడేటువంటి, బ్రహ్మాది దేవతల చేత కూడా గౌరవించబడేటువంటి ఆ మహావిష్ణు స్వరూపమైనటువంటి రామచంద్రమూర్తి తండ్రి గారిని సేవిస్తున్నట్ట. ఎట్లా సేవిస్తున్నాడంటే, మహావిష్ణువుని ఏ విధంగా అయితే ఇంద్రుడు వరుణుడు మొదలైనటువంటి అష్టదిక్పాలకులు గౌరవిస్తారో అట్లా రామచంద్రమూర్తి తండ్రిని గౌరవిస్తున్నట్ట. ఇక్కడ భగవంతుడనే భావం రామచంద్రమూర్తికి లేదు. ఆత్మానం మానుషం మన్యే రామం సత్యపరాక్రమం. తాను మానవ రూపంలో వైకుంఠం నుంచి మానవుడిగా వచ్చి మానవుడిగానే జీవులందరికీ కూడా మర్యాద నేర్పాలని భూమి మీదకి వచ్చాడు. కనుక ఎవరు ఏమన్నా మీరు ఏమనుకోండి, నేను మాత్రం ఆత్మానం మానుషం మన్యే. 1-2 సార్లు స్పష్టంగా రామాయణంలో చెప్తారు. అయ్యా మీరు దేవుడు అంటారు. ఎవరైనా ఏదో గొప్ప పని చేస్తే రాముడి దగ్గరకు వచ్చి నమస్కరించి ఆ ఋషులందరూ అంటారట,
అయ్యా మీరు మహాత్ముడు వైకుంఠం నుంచి వచ్చిన నారాయణమూర్తి అంటే అప్పుడు వెంటనే వాళ్ళందరినీ వారించి ఆగండి ఆగండి అని ఆత్మానం మానుషం మన్యే, మీరేమన్నా అనుకోండి, నన్ను నేను మానవుడనే అనుకుంటున్నాను. ఆత్మానం మానుషం మన్యే, అంతేకాదు రామం దశరథాత్మజం, నేను దశరథుడి కొడుకునే, కానీ మీరు అనుకున్నట్టు దన్ను దేవుణ్ణి చెయ్యొద్దు. ఎందుకంటే మీలో ఒకటిగా ఉండి మీలో ధర్మాన్ని సత్యాన్ని క్రమశిక్షణని నేర్పడానికి నేను వచ్చాను కనుక నన్ను మానవుడిగానే చూడండి, మీలో ఒకటిగానే చూడండి. ఇక్కడ అందం ఏంటంటే, ఈ మాట చెప్పడంలో అర్థం ఏంటంటే ఆయన వైకుంఠం నుంచి వచ్చిన నారాయణమూర్తి యథార్థంగా, కానీ ఆయన చెప్పదలుచుకుంది ఏంటంటే నువ్వు దేవుడి కనుక ఈ పనులు చేయగలిగావు, మేము మానవులం మా వల్ల ఏమవుతుందని ధర్మానికి వ్యతిరేకంగా పోతారేమో అని. మానవుడైన వాడు ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించడానికి చాలా సులభం. ఇదిగో నేను వెళ్ళిన మార్గంలో మీరు రండి, నా మార్గంలో మీరు వస్తే మీరంతా దేవుళ్ళు అయిపోతారు. కనుక మానవుడే మహనీయుడు అని నిరూపించినటువంటి ఏకైక పవిత్రమైన అవతారం. ఏకవింశతి అవతారాల్లో కూడా అద్భుతాలు చేయకుండా నేల మీదే ఉండి మానవుల్లాగానే ఉండి కష్ట సమయంలో, ఇష్ట సమయంలో, ఆనంద సమయంలో, విషాద సమయంలో ఎట్లా అయితే మర్యాద తప్పకుండా మానవుడు జీవించవచ్చో, క్రమశిక్షణగా ఎట్లా జీవించవచ్చో, తన యొక్క స్వధర్మాన్ని ఎట్లా నిర్వహించవచ్చో తన ఆచరణ ద్వారా చూపించాడు. రామచంద్రమూర్తి ఆచరణ రూపకమైనటువంటి ధర్మాన్ని చెబితే ఆదర్శ రూపమైనటువంటి ధర్మాన్ని కృష్ణుడు చెప్పాడు. కృష్ణుడు ఆచార్యుడు, కృష్ణ పరమాత్మ ఆచార్య పురుషుడు అన్నారు. అంటే ఆయన ఏమిటి? గీతాబోధ, నేను చెప్పినట్టు చెయ్యి, నన్ను నువ్వు అనుసరించద్దన్నాడు. కృష్ణ పరమాత్మని అనుసరించకూడదు, రాముణ్ణి అనుసరించాలి. కృష్ణుడు చెప్పినట్టు చేయాలి. ఎందుకంటే ఆయన యోగాచార్యుడు, ఆయన జగద్గురు, ఆయన గురువు ఉపదేశమాత్రం చేత వచ్చాడు కనుక నిజంగా కృష్ణ పరమాత్మ చేయగలిగిన పనులు మనం ఎక్కడ చేస్తామండి? 1 సంవత్సరం పాటు నందగోకులంలో బృందావనంలో గోవుగా, దూడగా, గోపాల బాలులుగా 1 సంవత్సరం కొన్ని వేల కోట్ల జీవరాశులుగా తాను ఏకకాలంలో ఉన్నాడంటే అది ఎవరికైనా సాధ్యమవుతుందా? కనుక మమ మాయా దురత్యయ, నా మాయను నువ్వు అనుసరించలేవురా నాయన, నువ్వుగా ఉండు, నేనుగా ఉంటా, నేను చెప్పింది విను, యూ డూ వాట్ ఐ సే, ఇది కృష్ణుడు. యూ ఫాలో మీ రాముడు, అంతే. నువ్వు నన్ను అనుసరించు రామచంద్రమూర్తి, నేను చెప్పినట్టు చేయి కృష్ణ పరమాత్మ. అది ఈ రెండింటి తత్వాలు. అది అందుకనే ఒకటి పూర్ణావతారం, ఒకటి పరిపూర్ణావతారం. రామచంద్రమూర్తుడు పూర్ణావతారం అంటే ఒక మానవుడు పూర్ణమైనటువంటి జీవితాన్ని గడిపి పరిపూర్ణంగా, అంటే రాగద్వేషాలకు అతీతంగా ధర్మ అర్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలని సాధించాలంటే మనిషి ఏం చెయ్యాలో పుట్టినప్పటి నుంచి అవతార సమాప్తి చేసే వరకు రామచంద్రమూర్తి ఏం చేశాడో అదే ధర్మం. మా తండ్రి గారు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉండేవారు, జీవితంలో ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా అనుమానం వస్తే ఏం చెయ్యాలి అని నీకు ధర్మశాస్త్రం కానీ గురువులు కానీ చెప్పకపోతే రామాయణ గ్రంథానికి ఒక సర్గ పారాయణ చెయ్యి. అది ఏ సర్గ అన్నా కావచ్చు. అంటే అచానక్ ఒకసారి ఇట్లా తీసిన తర్వాత రామాయణంలో ఏదో ఒక సర్గ కనబడుతుంది, ఆ సర్గ మొత్తం పారాయణ చెయ్యి. అప్పుడు తర్వాత నువ్వు విశ్రాంతి తీసుకుంటే రామచంద్రమూర్తి నీకు ఏదో ఒక మార్గం చూపిస్తాడు. ఇది మర్యాదా పురుషోత్తముడు అంటే రాముడి గొప్పతనం అది. కనుక రామాయణం మొత్తంలో ఏది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా చదివినా మర్యాద తెలుస్తుంది, ధర్మం మీద మనసు నిలబడుతుంది. కనుక రామాయణం ఒక ఆదర్శ గ్రంథం. ఇది మానవుని నడిపించడానికి వచ్చినటువంటి ఉత్తమమైనటువంటి పవిత్ర గ్రంథం. ఒక రకంగా చెప్పాలంటే మామూలుగా మనం ప్రవర్తనా నియమావళిని ఒకటి రాసుకుంటాం కదా, కాన్స్టిట్యూషన్ రాసుకుంటాం, రాజ్యాంగం రాసుకుంటాం. అట్లాగే మానవ జీవితానికి సంబంధించిన వ్యక్తిగత రాజ్యాంగం శ్రీమద్ రామాయణం. అంటే రామాయణం జీవితానికి సమన్వయం చేస్తుంది. అంటే దీంట్లో ఇప్పుడు మనకు అయోధ్యాకాండంలోనే తెలుస్తుంది మానవుడు ఎప్పుడు ఎట్లా ప్రవర్తించాలి. ఆనందంగా ఉన్నప్పుడు అందరూ గొప్పగానే ఉంటారండి, సంతోషంగా ఉన్నప్పుడు అన్నీ చేతికి దొరికినప్పుడు అందరూ బాగానే ఉంటారు. మహా కష్టం వచ్చినప్పుడు పరీక్ష సమయంలో మాత్రమే అర్థమవుతుందట. మనం నిజంగా కష్టం వచ్చినప్పుడు ఎట్లా నిలబడతామో అదే మన వ్యక్తిత్వం, గుర్తుపెట్టుకోండి. అదే వ్యక్తిత్వంతో జీవించాలి. కష్టమైనా, ఇష్టమైనా, నష్టమైనా, భ్రష్టమైనా జీవితంలో ఒకే పద్ధతి. ఎప్పుడు సర్వకాల సర్వావస్థల్లో మనిషి ఒకటిగానే ఉండాలి, రాగద్వేషాలు లేకుండా సంయమ స్థితిలో ఉండాలి. దీన్నే మనవాడు నాటక ప్రకరణంలో ఏం చెప్పారు? అలంకారికులు ధీరోదాత్తుడు అన్నారు, ఉదాత్తమైన చరిత్ర గలవాడు. అందుకనే వాల్మీకి రామాయణాన్ని ప్రారంభిస్తే ఏం చెప్పాడు? నారద యోగింద్రుల వారిని అడిగాడు, కోన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞస్య కృతజ్ఞస్య సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చకోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః సమర్థస్య కస్యైక ప్రియదర్శనః ఆత్మవాన్ జితక్రోధో జ్యుతిమాన్ కో అనసూయకః కస్య బిభ్యతి దేవాస్య జాతరో సస్య సంయుగే. అడిగాడు, 16 గుణాలతో కలిగినటువంటి ఏకైక మానవుడు ఎవరున్నారు ఇప్పుడు వర్తమాన కాలంలో ఎవరున్నారంటే రామచంద్రమూర్తి గురించి చెప్పారు. కనుక రామాయణంలో ఏముంది అని ప్రశ్నించేవారు ఎవరైనా నాస్తికులైన వాళ్ళు ప్రశ్నిస్తే రామాయణం తీసి మొట్టమొదటి 16 శ్లోకాలు చదువుకో, నీకు అర్థమైపోతుంది. అంతకంటే ఎక్కువ చదవక్కల్లా, మొత్తం రామాయణమే నువ్వు నాశనం చేయక్కల్లా.
మొదటి పేజీలో 16 శ్లోకాలు రామాయణంలో చదివితే రామాయణంలో ఏముంది అంటే నారదుడు యోగిందుల వారిని బ్రహ్మగారు అదే వాల్మీకి అడిగితే వాల్మీకి అడిగిన ప్రశ్నలే రామాయణంలో సమాధానం. మొత్తము ఉండేటువంటి 24,000 శ్లోకాలలో మనకు ఉండేటువంటి 7 కాండల్లో 24,000 శ్లోకాల్లో 500 అధ్యాయ సర్గల్లో ఉండేటువంటి కథ ఏమిటంటే ఈ మొదట్లో చెప్పినవే. గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞస్య కృతజ్ఞస్య సత్యవాక్యం. అంటే మానవుడికి ఉండవలసినటువంటి ప్రాథమిక ధర్మాలు ఇవి ఉన్నవాడినే మానవుడు అంటారు. ఇవి లేకపోతే వానరుడు అంటారు, లేదా కొన్ని ఉండి కొన్ని ఉండకపోతే వాడు దానవుడు అంటారు. కనుక మానవుడు పరిపూర్ణమైన మానవుడు కావాలంటే రామాయణంలో రామచంద్రమూర్తి ఆదర్శ పురుషుడు. అంటే ధర్మం అనే దాన్ని ఒక సీసన్లాగా కరిగించి ధర్మాన్ని ఒక డైలో వేస్తే మనం మామూలుగా కొవ్వొత్తి తయారు చేయడానికి వినాయక చవితికి బంకమన్ను తయారు ఒక అచ్చు పోస్తాం కదా, అట్లా ధర్మం అనే దాన్ని ద్రవంగా తయారు చేసి ఒక అచ్చు పోస్తే ఆ అచ్చు తీసి చూస్తే అది రామచంద్రమూర్తి. అంటే ధర్మం యొక్క పరిపూర్ణ స్వరూపం 100% ధర్మస్వరూపమే రామచంద్రమూర్తి. కనుక ఎవరిని అనుసరించాలి? అందుకనే ఒక మాట ఏం చెప్పారు, ఎవరి చరిత్ర అయితే చరిత్రో అదే చరిత్ర అన్నారు. తచ్చరిత్రం చరిత్రాయా, రామచంద్రమూర్తి యొక్క చరిత్రే చరిత్ర. ఇక ఎవరిని అనుసరించాలన్నారు, రామచంద్రమూర్తిని అనుసరించు నతు రావణత్వత్. రాముణ్ణి అనుసరించవయ్యా బాగుపడతావు, రావణాసురుని అనుసరించద్దు. రావణాసురుడు సుఖపడ్డట్టుగా బంగారు ఈటికలతో ఇల్లు కట్టుకున్నట్టుగా పుష్ప విమానంలో తిరిగినట్టుగా ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళగలిగినట్టుగా నవగ్రహాల చేత వెట్టి చాకరీ చేయించినట్టుగా మనం వింటాం. కానీ ఇదంతా భోగపరాయణత్వమైన జీవితం. కష్టపడుతూ పాదచారి అయి కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా 14 సంవత్సరాలు దండకారణ్య అరణ్యవాసం చేసి ధర్మాన్ని నిలబెట్టి ధర్మయుతంగా జీవించిన రామచంద్రమూర్తిని అనుసరించు. ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మము చాలా గొప్పది. సత్యం వద ధర్మంచర, ఇది రామచంద్రమూర్తి యొక్క దివ్య జీవిత సందేశం. కనుక అటువంటి సందేశాన్ని ఆచరించాలి. ఇక రామచంద్రమూర్తి ఎట్లా చేస్తున్న కౌసల్యా శిశుభేతేన పుత్రేణ అమిత తేజస రథావరేణ దేవానాం ఆదిత్యర్వచ. దశరథ మహారాజేమో దేవేంద్రుడిలాగా భోగాలు అనుభవిస్తున్నట. ఇంట్లో పిల్లలు కోడళ్ళు కొడుకులు ఉన్న సమయంలో దేవేంద్రుడు ఏ విధంగా అయితే పూజలు అందుకుంటున్నాడో అట్లా ఉన్నట్ట. ఇక అదితి ఎట్లా, కౌసల్యాదేవి ఎట్లా ఉందట, ఆనాడు దేవతల యొక్క మాత అయినటువంటి అదితిలాగా ఉందట కౌసల్యామాత. అదితి దేవతా సమానంగా సహి రూపశ్చ వీర్యశ్చ. ఇట్లా ఇక కౌసల్యాదేవి రామచంద్రమూర్తిని చూసినప్పుడల్లా దశరథ మహారాజు గుర్తొచ్చేవాట. ఇప్పుడు లోకంలో ఎవరికి తల్లికి భర్త గుర్తురాడు, పిల్లల్ని చూస్తే భర్త గుర్తురాడు. మేనమామ పోలికండి, బావమరిది పోలికండి మనవాళ్ళు చెప్తూ ఉంటారు. అంతేగాని మీ నాయనలాగా ఉన్నామని ఏ తల్లి చెప్పదు పిల్లల గురించి. ఎందుకు? అసూయ ద్వేషం ఉంటుంది, అంటే రాఘవ సంబంధమైనటువంటి విషయం ఉంటుంది. ఇక్కడ కౌసల్యాదేవి రామచంద్రమూర్తిని చూసినప్పుడల్లా దశరథ మహారాజు గుర్తొచ్చేవాడు. ఆత్మావై పుత్రనామాసి అంటారు కదా, కనుక దశరథ మహారాజును చూసినట్టుగా అనిపించేదిట. అంటే అట్లా ఆరాధనతో పిల్లవాడిని చూసేది. సతునిత్యం ప్రశాంతాత్మ. రామచంద్రమూర్తి ఎట్లా ఉండేవాట, ఆయన యొక్క ప్రవర్తన చెప్తున్నారు అయోధ్యాకాండలో. సతు నిత్యం ప్రశాంతాత్మ మృదుపూర్వంతు భాషితాయ. రామచంద్రమూర్తిలో ఉండే 2 లక్షణాలు ఉన్నాయి. ఇది మన జీవితంలో ఆలోచించి దీని కనుక మనం ప్రాక్టీస్ చేస్తే సుఖపడతామండి. ఏమిటది? సతు నిత్యం ప్రశాంతాత్మ, ఎప్పుడు ప్రశాంతంగా ఉండేవాట. ఉదయం నిద్ర లేచిన మొదలు నిద్రపోయే వరకు ప్రశాంతంగా ఉండడం అనేది రామచంద్రమూర్తిలో ఉండే ఉత్తమ లక్షణం. మనం కనుక అట్లా ఉండడం మొదలు పెడితే మనకి బీపీ ఉండదు, షుగర్ ఉండదు, అసలు హార్ట్ అటాక్ అసలే రాదు. పొద్దున్న లేస్తే మనం కొంచెం కాఫీ లేట్ అయితే కోపం వస్తుంది, పని మనిషి రాకుంటే కోపం వస్తుంది, గ్యాస్ అయిపోతే కోపం వస్తుంది, ఇస్త్రీవాడు బట్టలు సరిగ్గా టైంకి లేకపోతే కోపం వస్తుంది, కూరగాయలోడు బండి రాకపోతే కోపం. అంటే మన జీవితం మొత్తం కూడా విషాదభరితం, ఆందోళన భరితమే. అంటే ప్రశాంతత మన జీవితంలో ఉండదు. ఇక్కడ రామచంద్రమూర్తిలో ఉండే విశేషం అంటే సతు నిత్యం ప్రశాంతాత్మ, ప్రతిరోజు కూడా నిత్య ప్రశాంతతగా ఉండేవాడు. అంతేకాకుండా ప్రశాంతత వ్యక్తిగతం. అంటే ప్రశాంతత ఎవడు ప్రశాంతంగా ఉండడం అనేది వాడు వ్యక్తిగతం. కానీ బయట నలుగురిని కూడా కష్టపెట్టకపోవడం అనేది ఏంటంటే మృదు పూర్వంతో భాషితం. మాట్లాడేటప్పుడు మృదువుగా మాట్లాడడం, మధురంగా మాట్లాడడం, ఎప్పుడు కూడా కఠినంగా మాట్లాడకపోవడం. అవతలవాడు తప్పు చేసినా కూడా ఆ తప్పుని ఒప్పు చేయడానికి, ఆ వాడి యొక్క ప్రవర్తన మార్చడానికి 1-2 సార్లు కష్టపడేవాడు. కానీ ఎప్పుడూ కూడా ఎవరిని కఠినంగా మాట్లాడేవాడు కాదుట. మృదు పూర్వంతు భాషణం. మృదువుగా మాట్లాడడమే గొప్పతనం కాదు. మృదువుగా ఎవడన్నా మాట్లాడతాడు, కొంచెం రోజు తేనె నాలికేసుకుంటే మృదువు అదే వస్తుంది. కానీ పూర్వభాషితం అట. అంటే ఎవరైనా మన ఇంటికి వస్తే వాడు మాట్లాడే వరకు మనం మాట్లాడడం, బిర్రుగా కూర్చుంటాం. కానీ రామచంద్రమూర్తి అట్లా కాదట. ఎవరైనా వస్తే ముందుగా తాను పూర్వభాషిట.
రామచంద్రమూర్తి ప్రియభాషి పూర్వభాషి, మృదువుగా మాట్లాడేవాడు, మొదటగా మాట్లాడేవాడు. రామచంద్రమూర్తి దగ్గరకు వచ్చి ఆయన్ని పలకరించాలని ఎవరన్నా వస్తే వాళ్ళు ఓడిపోయేవాళ్ళట. ముందే రామచంద్రమూర్తి మాట్లాడేవాట. మృదు పూర్వంతు భాషతే ఉద్యమానోపి పురుషం నోత్తరం ప్రతిపద్యతే. ఏ కొంచెం ఉపకారం జరిగినా, జీవితంలో ఎవరైనా కొంచెం ఉపకారం చేస్తే కొన్ని వేల సార్లు వాడి ఉపకారాన్ని తలుచుకునేవాట. అతను కనపడ్డప్పుడల్లా ఇతను చాలా గొప్పవాడండి, ఇతను ఉపకారం చేశాడండి 100 సార్లు. ఆ వ్యక్తి చేసిన ఉపకారం చాలా చిన్నదట, కానీ కొన్ని వేల సార్లు తలుచుకునేమాట. ఇక కథంచిత్ అపకారేణ, ఒకవేళ ఎవడైనా పొరపాటున రామచంద్రమూర్తికి అపకారం చేస్తే ఒక్కసారి కూడా అపకారాన్ని తలుచుకునేవాడు కాదుట. ఉపకారాన్ని వేల కొద్దీ తలుచుకునేవాడు, అపకారాన్ని ఏ కొంచెం తలుచుకునేవాడు కాదు ఒక్కసారి కూడా. మనం కూడా ఉల్టా సీదా ఎవడైనా ఉపకారం చేస్తే ఏం చేసిండండి, ఇంతకంటే చాలామంది చేసిన వాళ్ళు ఉన్నారు, నేను కూడా మస్తు చేసినా, ఇది చేసిందేనా అంటాం మనం. కానీ అపకారం చేస్తే మాత్రం పొరపాటు తెలియక ఎవడన్నా ఏదన్నా చిన్న పొరపాటు చేస్తే జీవితాంతం చెప్పుకుంటాం. ఆ వ్యక్తి 50 సంవత్సరాల తర్వాత కలిస్తే కూడా నా చిన్నతనంలో వీడు నన్ను కాలు పెట్టి తన్నిండు ఇట్లా. అంటే అపకారాన్ని ఎక్కువగా తలుచుకుంటా, ఉపకారాన్ని తలుచుకోం. రామచంద్రమూర్తిలో ఉండే గొప్పతనం కథంచిత్ ఉపకారేణ, కొంచెం ఉపకారం చేసినా జీవితం అంతా కృతజ్ఞతగా ఉంటారట. నస్మరతి అపకారాణం, అపకారం అనేది ఎన్నిసార్లు అపకారం చేయడానికి ప్రయత్నం చేసినా అసలు నస్మరతి, అసలు స్మరించడట, ఒక్కసారి కూడా అపకారాన్ని తలుచుకోడట. శీలవృద్ధైశ్చ జ్ఞానవృద్ధై వయోవృద్ధశ్చ సజ్జనై కథయన్ ఆత్మవైనిత్యం అస్త్రయోగా అంతరేషు చ. తనకంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ విషయంలో అపారమైన గౌరవంలో ఉండేవారట. ఎవరికైతే క్రమశిక్షణ శీల సంపద ఉంటుందో, చక్కటి శీలం ఉంటుందో వాళ్ళని ఇంకా గౌరవించేవాట. వయస్సులో పెద్దవాళ్ళని గౌరవించేవాడు, క్రమశిక్షణ ఉన్న వాళ్ళని గౌరవించేవాడు, వయోవృద్ధుల్ని జ్ఞానవృద్ధుల్ని గమనించేవాట. ఇక ఎప్పుడూ ఎవరి దగ్గర కూర్చునేవాటంటే తనకంటే పెద్దవాళ్ళు, తనకంటే జ్ఞానవంతులు, అనేక విద్యలు తెలిసిన వాళ్ళ మధ్యలో కూర్చొని వాళ్ళని ప్రశ్నలు అడిగేవాట. జ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలు అడిగేవాడు. కుశల ప్రశ్నలు కాదు, జ్ఞాన సంబంధమైన విషయాలు తెలుసుకోవాలి అనేటువంటి విషయం. ఇట్లా ఎవరైనా అస్త్రవిద్య తెలిసి వస్తే అస్త్రవిద్యా నైపుణ్యం ఎటువంటిదో తెలుసుకునేవాట. ఎవరైనా వేదంలో ఋగ్వేదం కానీ యజుర్వేదం కానీ సామవేద అధర్వణ వేదాలు వస్తే అయ్యా ఆ వేదంలో ఈ మంత్రం ఉంది, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలని అడిగేవాట. తెలిసినా కూడా ఇంకా విచిత్రంగా, అంటే ఎవరికి తోచినట్టు వారు చెప్తారు కదా, అట్లా అనేకంగా తెలుసుకునేవాట. బుద్ధిమాన్, మళ్ళీ చెప్తున్నారు ఇక్కడ ఈ అధ్యాయం ఎందుకు స్పష్టంగా చెప్తున్నారు. చాలా కథ ఉంది ఈరోజు, అయినా 1 గంట ఎక్కువ తీసుకోవాలైనా ఈ అయోధ్యాకాండని ఎక్కువ చెప్పాలి, ఎందుకంటే భక్తికి సంబంధించిన విషయం. ఈ అయోధ్యాకాండలో మొదటి 2 సర్గలకి ఒక మహిమ చెప్పారండి. మన పిల్లలు ఎప్పుడైనా చెడు ప్రవర్తనలోకి వెళ్ళి సరిగ్గా క్రమశిక్షణగా లేకుండా మన కులానికి, మన వంశానికి, మన గోత్రానికి విభిన్నంగా, ధర్మానికి వ్యతిరేకంగా బాగా వ్యసనపరుడై పిల్లవాడు చెడిపోతుంటే ఆ తండ్రి రామచంద్రమూర్తి యొక్క చిత్రపటం ముందు కూర్చొని మధురమైనటువంటి పదార్థాన్ని ఎదురుగా నైవేద్యం పెట్టి ఈ 2 సర్గలు పారాయణ చేయాలట. ఏది అయోధ్యాకాండలో ఉండేటువంటి మొదటి సర్గ, 2 సర్గ, ఈ 2 సర్గలు కనుక నిత్యము ఒకసారి పారాయణ చేస్తే మన పిల్లలు రామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో క్రమశిక్షణతో వచ్చి పశ్చాత్తాపం చెంది వాళ్ళు మళ్ళీ మనకి అనుకూలంగా మారుతారట. కనుక ఇల్లు బట్టి వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాడు, చదువు రానివాడు, ఉద్యోగం చేయకుండా బేవర్స్గా ఉన్నవాడు, మన ఆస్తిని తగలేసేవాడు, వ్యసనానికి ఇతర వ్యసనాలు పెట్టుకున్నవాడు, స్త్రీ వ్యసనం ఉన్నవాడు, వీళ్ళందరూ కూడా క్రమశిక్షణకి రావాలంటే అయోధ్యాకాండలో మొదటి 2 సర్గలు పారాయణ చేయాలి. ఇట్లా ఎవరైతే నిరంతరము పారాయణ చేస్తారో వారికి కుటుంబము చాలా బాగుంటుంది, కుటుంబ ధర్మం నిలబడుతుందట. అందుకని దీన్ని 1కి 2 సార్లు మనం అనుకోవటం మంచిది. కనుక రామచంద్రమూర్తి ఎట్లాంటి వాట, బుద్ధిమాన్, మహాబుద్ధిమంతట, మధురాభాషి, మధురంగా మాట్లాడేవాడు, పూర్వభాషి, ముందుగా తానే మాట్లాడతాట, ప్రియం వదహ, ఎప్పుడు ఏ జీవికి కూడా అపకారం చేసేవాడు కాదు. అవతలి వారు పొరపాటు పడుతున్నా కూడా నువ్వు తప్పు చేస్తున్నావు, నీకు బుద్ధి ఉందా లేదా అనేవాడు కాదట. ప్రియవాదిట ఇతను. ప్రియం వద, ఎప్పుడు కూడా సత్యం వద ధర్మం చరా అని మన వాళ్ళు అన్నట్టే ప్రియం వద, ఎప్పుడు కూడా ప్రియమై మాట్లాడేవాట. అంటే లోకంలో దేవీ భాగవతంలో ఒక ఆనందమైన విషయం చెప్పారు. ఏంటంటే ఎప్పుడైనా మనం సత్యం మాట్లాడడం వల్ల అవతల వాడి యొక్క ప్రాణం పోతుంది, అది సత్యం కాదట. ఏ జీవినైనా హింసించేటువంటి మాట అది సత్యమైనా సత్యం కాదట. ఒకవేళ ఒక ప్రాణిని రక్షించడానికి మనం పొరపాటు చిన్నగా అబద్ధం ఆడినా అది అబద్ధం వల్ల వచ్చే పాపం కాదట. దీనికి సత్యవ్రతోపాఖ్యానం అని దేవీ భాగవతంలో విశేషంగా కథ ఉంది. ఏమిటంటే ఒకానొక సందర్భంలో సత్యవ్రతుడు అనేటువంటి అతను ఆ అడవిలో ఉన్నాడు, మందమతిగా ఉన్నాడు. ఏదో చిన్న శాపానికి కారణం ఏంటంటే వాళ్ళ తండ్రి గారు సంతానం కోసం యజ్ఞం చేస్తే, ఆ యజ్ఞం చేస్తే సంతానం కలుగుతుందని చెప్తే పుత్రకామేష్టి యాగం చేస్తున్నట్ట. ఎవరు? తండ్రి చేస్తుంటే ఆ
సామవేద పండితుడు కొంచెం స్వరభేగం వచ్చిందట, కొంచెం మధ్యలో కుతికలు పట్టినో ఏదో అయింది, ఆ స్వరం తప్పు చదివాట. పిల్లవాడు మహాజ్ఞాన సంపన్నుడైన పిల్లవాడు పుట్టే బదులు ఈ స్వరలోపం జరగడం వల్ల ఆ పుట్టబోయేవాడు అజ్ఞానిగా పుట్టాట. అయితే మళ్ళీ వెంటనే బతిమిలాడి అమ్మవారిని స్తోత్రం చేస్తే అప్పుడు ఏమన్నారట, ముందుగా అజ్ఞానిగానే ఉంటాడు, ఒకానొక సందర్భంలో వాగ్బీజము వాగ్మంత్రాన్ని కనుక ఉపాసిస్తే వాడు మహాజ్ఞాని అవుతాడు. అట్లా వాడు ఊళ్ళో పుట్టాడు, పుట్టి మందబుద్ధిగా ఉంటే ఎంత చదువు చెప్పినా చదువు వచ్చేది కాదు. ఎందుకు? ఈ మంత్రలోపం. నిన్నటి రోజున చెప్పా, వీలైనంత వరకు మంత్రాల జోలికి వెళ్ళొద్దు, కలియుగంలో భగవన్నామం. మీకు బాగా గురువులు ఉపదేశం చేసి సదాచారం ఉంటే మంత్రాలు చేయండి, కానీ లేకపోతే భగవన్నామాన్ని చేయండి. ద్వాదశాక్షరి మహామంత్రం, అష్టాక్షరి మహామంత్రం, పంచాక్షరి మహామంత్రం, తర్వాత షోడశాక్షరి మహామంత్రం, నవాక్షరి, మనకి చాలా అక్షరాలతో మంత్రాలు ఉన్నాయి, 3 కోట్ల మహామంత్రాలు ఉన్నాయి. వాటిని చేయగలిగితే చేయండి, లేకపోతే భగవన్నామాన్ని చేయండి. నమో భగవతే వాసుదేవాయ ద్వాదశాక్షరి, నమో నారాయణాయ అష్టాక్షరి, అట్లా నమశివాయ పంచాక్షరి, ఇట్లా మీరు అమ్మవారికి షోడశి అని ఉంది, షోడశి మహామంత్రం, ఇట్లా భగవన్నామాన్ని చేస్తూ ఉండండి. అంగన్యాస కరన్యాసాలు ప్రణవాన్ని అనవసరంగా ఉచ్చరించకుండా, ఎందుకంటే సమాజంలో మనకి సదాచారం ఉండదు. గట్టిగా మడినీళ్ళు తెచ్చుకుందామంటేనే మనకి యోగ్యత ఉండదు. అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు తులసి చెట్టు ఉండదు, బృందావనం ఉండదు ఇంట్లో, అంతకంటే దురదృష్టం ఏం లేదండి. కలియుగంలో అమ్మవారు మనని అనుగ్రహించడానికి బృందావన రూపంలో తులసి కోటగా వచ్చాడు. అటు తులసీదేవి మనని పొద్దున్నే లేచి ఒక చెంబడి నీళ్లు పోస్తే మనం అనుగ్రహిస్తుందిట, మనకి సౌభాగ్యం ఇస్తుందిట. అటువంటిది మనం 16వ అంతస్తు, ఈ మధ్య ఇంకా ఫ్యాషన్ అయింది, మీరు ఎక్కడ ఉంటున్నారంటే 75వ అంతస్తు ఉంటున్నాను. అంతస్తు పెరిగిన కొద్దీ రేటు పెరుగుతుంది. అంటే భూమికి ఎంత దూరంగా వెళ్ళిపోతే త్రిశంకు స్వర్గమే. నిజం చెప్పాలంటే త్రిశంకు స్వర్గమే మన వాళ్ళు ఉండేది. పొరపాటున ఏదైనా అగ్ని ప్రమాదం వస్తే దూకితే మళ్ళీ సోదిలో కూడా ఉండదు. అట్లా అంటే భోగానికి బాగా విలాసమైనటువంటి మనము ధర్మాన్ని వదిలిపెడుతున్నాం. అట్లా సత్యవ్రతుడు అనే అతను ఒక నియమం పెట్టుకున్నట్ట, భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల నేను ఎప్పుడైనా భగవంతుడి అనుగ్రహంతో తరిస్తాను, అయితే అంతవరకు కూడా మనం వీలైనంత వరకు శ్రద్ధగా ఉందామని చెప్పి ఒక వ్రతం పెట్టుకున్నట్ట. మాట్లాడితే పాపం వస్తుంది, మాట్లాడితే అబద్ధం మాట్లాడాల్సి వస్తుంది కనుక సత్యవ్రతుడు మౌనంగా ఉండాలని నిర్ణయించుకున్నట్ట. దేవి భాగవతంలో కథ ఇది. మౌనంగా ఉంటున్నట్టు ఎప్పుడూ కూడా ఎవరితో మాట్లాడలేదు. అయితే అడవిలో ఒక గుడిసె వేసుకొని ఉంటున్నాడు. ఇంట్లో తండ్రి బాధపడ్డాడు, తండ్రి కోపడుతున్నాడు రోజు, అరే అజ్ఞానిరా, నేను మహాపండితుడిని, రాజుగారు నాకు కంకణాలు ఇచ్చాడు, ఇవి ఇచ్చాడు, ఇవన్నీ నా తర్వాత ఎవడు వేసుకుంటాడు రా, నీకు జ్ఞానం లేదు, నిన్ను లోకంలో అందరూ తిరస్కరిస్తారు, అజ్ఞాని అయిన వాడికి కనీసం హస్తోదకం కూడా వేయకూడదుట. అంటే మూఢుడైన వాడికి హస్తోదకం వేస్తే మహాపాపం వస్తుందన్నారు. ఇంతో అంతో చదువుకున్న వాడికే వేయాలట హస్తోదకం వేస్తే, లేకపోతే విష్ణు ప్రీతి ఉండదు. ఎందుకంటే మనం విష్ణు స్వరూపాయ బ్రాహ్మణాయ అని ఇక్కడ హస్తోదకం వేసేది. హస్తోదకం వేసేటప్పుడు కూడా జ్ఞానికే వెళ్ళాలి. కనుక వీడు అనుకున్నట్ట, కనీసం ఎవడన్నా ఇంత భోజనానికి మనకి భోక్తగా కూడా ఎవడో పిలవడు, మన జీవితం ఎట్లా గడుస్తుంది, వ్యర్థం అనుకోని వెళ్ళిపోయి వైరాగ్యంతో అడవిలో ఉన్నట్ట. ఆ సందర్భంలో ఒక బోయవాడు అడవి పందిని కొట్టాడు, వేటగాడు అడవి పందిని బాణం వేసి కొట్టాడు. ఆ బాణం దిగబడింది, డొక్కలో దిగబడింది, అది రక్తం గారుతోంది, ప్రాణాపాయంతో తప్పించుకొని పరిగెత్తుతూ వస్తుంది. మన సత్యవ్రతుడు ఎక్కడైతే అక్కడ అడవిలో ఉన్నాడో ఆశ్రమం వేసుకొని అది వచ్చి ఆశ్రమం వెనక దాక్కునేటప్పటికి ఆ వేటగాడు వచ్చాడు. వేటకొచ్చి, అయ్యా మీరు మహాత్ములు సత్యవ్రతుడని ఇక్కడ అందరు అంటున్నారు, ఎందుకంటే మీరు సత్యం తప్పించి మాట్లాడారట, మీరు చెప్తే చాలా నమ్మకం నాకు, నేను పందిని వేటాడి ఒక బాణం వేసి కొట్టాను, ఆ పంది తప్పిపోయింది, ఇప్పుడు మరి ఆ పంది ఎక్కడికి పోయిందో చెప్పమంట. నువ్వు చెప్పింది నాకు నమ్మకం అన్నాడు, ఎందుకంటే నీకు సత్యవ్రతుడని పేరుంది కదా. అప్పుడు వెంటనే తను అనుకుంటాడు, అదే నేను ఇందాక ప్రమాణం చెప్పింది, ఇప్పుడు ఏం చేయాలి, నేను పంది ఇటుపోయిందని సత్యవాక్కు చెప్తే దాన్ని వాడు చంపుతాడు, తీసుకెళ్ళి వండుకొని తింటాడు, దాన్ని చంపే పాపం నాకు వస్తుంది. అంటే ఇప్పుడు నేను సత్యం మాట్లాడడం వల్ల ఒక జీవికి హింస జరిగింది, నేను ఒకవేళ అసత్యం మాట్లాడితే నేను నరకానికి పోతా, ఏం చెయ్యాలి? అప్పుడు భగవంతుని అమ్మవారిని తలుచుకున్నట్ట. ఎందుకు? పంది వచ్చినప్పుడు ఐ అని దాన్ని మందలించాట. ఐంకారం అనేది అమృత బీజం, విద్యా బీజం. మనకి ఐం హ్రీం శ్రీం అని ఉన్నాయి కదా 3 మంత్రాలు, దాంట్లో ఐం అంటే సరస్వతీ బీజం, అంటే వాక్కుకు సంబంధించిన బీజం. ఎప్పుడైతే ఐ అని అన్నాడో, సున్నా లేకుండా పలికినప్పటికి కూడా అమ్మవారు అనుగ్రహించిందిట. వీడు నన్ను స్తోత్రం చేశాడు, నా నామాన్ని చేశాడు, వీడికి వశం కావాలని వాటిలో జ్ఞానం ఇచ్చేసిందిట. ఎప్పుడైతే అజ్ఞానిగా ఉన్నటువంటి సత్యవ్రతుడు ఇప్పుడు యథార్థంగా సత్యవ్రతుడయ్యాడు. అప్పుడు వెంటనే ఒక మాట అన్నాడు, నాయనా బోయవాడా, నీ దారిని నువ్వు పోకుండా నానెత్తినందుకురా పాపం పెడతావు, అయినా ఒకటి గుర్తుపెట్టుకో, చూసేది కన్ను, చూసిన కన్ను చెప్పగలదా? కంటికి నోరు లేదు, కన్ను చెప్పలేదు, చెప్పేది నోరు, నోరు చూడగలదా? చూడలేదు. కనుక చూసింది చెప్పలేదు, చెప్పగలిగేది చూడలేదు. కనుక నేను చూశానని ఎట్లా చెప్తాను? యాపశ్యతి నసాబ్రూతే, ఏది చూస్తుందో అది చెప్పలేదు, ఏదైతే చెబుతుందో అది చూడలేదు.
కనుక నేను చూసింది చెప్పలేకపోతున్నాను కనుక నన్నెందుకు ఇబ్బంది పెడతావు, అయినా ఒక్క పంది కోసం బాధపడుతున్నావు, ఈ అడవిలో పందులే లేవా, ఎక్కడైనా వేటాడొచ్చు, కొంచెం పెద్ద మనసు చేసుకొని వెళ్ళరా నాయన అంటే ఇతను సత్యవ్రతుడు కనుక అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండడం వల్ల అతను వెళ్ళిపోయాట. ఆ తర్వాత పంది బతికింది. ఎందుకు చెప్తున్నానంటే మనం పెద్ద సత్యహరిశ్చంద్రులాగా జీవితాంతం అబద్ధాలు చెప్పుకొని ఆస్తులు పెంచుకుంటాం, కానీ ఎవడైనా చెప్పవలసి వచ్చినప్పుడు అవతల వాడికి అపకారం అయ్యేది తప్పకుండా వెళ్ళి చెప్తాం మనం. నేను చూసినానయ్యా నీకెందుకు అంటారు. అంటే ఎవడో పాపం సదాచారంగా ఉంటాడు, పొరపాటున ఎప్పుడో ఏదో ప్రమాదం జరుగుతుంది, వాడిని ఎట్లయినా నాశనం చేయాలి, వీడికి 10 మంది మంచిగా అనుకుంటున్నారని వాడిని ఎత్తున ఇంత చెత్త వేసి రావాలని మనం సత్యహరిశ్చంద్రులు అయిపోతాం. అంటే ఏమిటి, ధర్మానికి విరుద్ధమైనది పాపం వచ్చేది, అది సత్యంగా అనిపించినప్పటికీ కూడా అది సత్యము కాదు. ఎందుకు సత్యం కాదంటే ఆ సత్యం వెనక ప్రాణిహింస ఉంది. ఏ ప్రాణిహింస అయితే సత్యం వెనక ఉంటుందో అది సత్యము కాదు. ఏ ప్రాణిహింసకి అడ్డుకొని ఆ అహింసని ప్రోత్సహించి ఒక ప్రాణిని రక్షించేది ఉంటుందో అది అసత్యమైన సత్యమే. ఇది మహాభారతంలో విదుర్నీతులు కూడా వస్తుంది. అట్లా ఇక్కడ రామచంద్రమూర్తి ఎట్లా వీర్యవాన్, మహాబలవంతుట్ట. అంటే లోకంలో సాధారణంగా 2 లక్షణాలు ఉంటాయండి. లక్ష్మీదేవి ఉన్న చోట సరస్వతిదేవి ఉండదు, సరస్వతిదేవి ఉన్న చోట లక్ష్మీదేవి. బాగా చదువుకున్న వాడికి నిత్య దరిద్రం ఉంటుంది. ఏమీ చదువుకోని వాడు పొద్దులేస్తే కాళ్ళు కూడా కడుక్కోకుండా భోజనం చేసి వెళ్ళేవాడికి అఖండ ఐశ్వర్యం ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే ఈ 2 ఒక చోట ఉండవన్నారు. అయితే ఉండవనే మాట కూడా సర్వత్రా లేదు, ఇది కామన్, ఎప్పుడో జరిగే, లోకంలో ఎక్కువ జరుగుతుంది. కానీ బాగా సంపన్నులైన వాళ్ళు, మహాజ్ఞాన సంపన్నులు లేరా, ఎంతమంది ఉన్నారు. అయితే ఇక్కడ అన్ని లక్షణాలు ఉండడం అనేది రామచంద్రమూర్తిలో గొప్పతనం. బుద్ధిమాన్ మధురాభాషి, బుద్ధిమంతుడు, మధురంగా మాట్లాడేవాడు, పూర్వభాషి. వీర్యవాన్, మహాపరాక్రమవంతుడు. సాధారణంగా సత్యం మాట్లాడేవాడికి పరాక్రమం ఉండదు. ఎవరి జోలికి పోని వాడికి ఎందుకు ఎవరి జోలికి ఎందుకు పోడంటే వాడికి ధైర్యం లేదు. కానీ ధైర్యం ఉండి పరాక్రమం ఉండి కూడా రామచంద్రమూర్తి వీర్యేణ మహతా స్వేదన నచానుత కథో విద్వాన్ వృద్ధానాం ప్రతిపూజక. ఎట్టి పరిస్థితుల్లో కూడా, ఎంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా అసత్యం మాట్లాడేవాడు కాదు. రామచంద్రమూర్తిలో ఉండేటువంటిది సత్యవ్రతం. సత్యవ్రతం ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లో, ఎంత కష్ట సమయంలో కూడా అబద్ధం అనే మాట నోటికి వచ్చేది కాదుట, అసత్యం చెప్పేవాడు కాదుట. సకల విద్యాపారకందుట, అన్ని విద్యల్లో ఆరితేరినవాడు. అంతేకాకుండా మంచి శీలం కలవాడు, శీల సంరక్షకుడు. అంతేకాకుండా జ్ఞాన వయోవృద్ధుల్ని తెలుసుకొని వారిని గౌరవించేవాడు. ఎవరిలో జ్ఞానం ఉందో, ఎవరిలో వైరాగ్యం ఉందో, ఎవరిలో అయితే ధర్మం ఉందో వాళ్ళని ఆశ్రయించేవాట. ప్రజలందరి పట్ల కూడా వాత్సల్యం కలిగి ఉండేవాట, ప్రజలందరితో ప్రేమగా ఉండేవాడు. అంతేగాని నేను చక్రవర్తి కుమారుణ్ణి కదా అని చెప్పి పాపాలు చేసే అలవాటు లేదుట. ఎప్పుడూ కూడా సత్యధర్మము, వాత్సల్యం అనేది బాగా ఉండేదిట. ప్రజలందరికీ కూడా ప్రాణసముడుగా ఉండేవాట. సానుక్రోశో జితక్రోధో బ్రాహ్మణ ప్రతిపూజక దీనానుకంపీ ధర్మజ్ఞో నిత్యం ప్రగ్రహవాన్ శుచి. అనుక్రోశి, అందరి విషయంలో దయ ఉండేదిట. ఎవరైనా కష్టపడుతుంటే ఆ కష్టాన్ని తన కష్టంగా భావన చేస్తూ ఆ వారి యొక్క కష్టాన్ని తీర్చడానికి చెప్పేవాట. అంతేకాకుండా జితక్రోధి, క్రోధాన్ని జయించేవాట. అరిషడ్ వర్గాల్లో చాలా ప్రమాదమైనది క్రోధం. కామము, క్రోధము, లోహము, మోహము, మదమాశ్చర్యంలో బాగా ప్రమాదమైనది క్రోధంట. ఈ క్రోధంతోనే మన వాళ్ళు హత్యలు చేస్తుంటారు. క్షణికమైనటువంటి ఆవేశంతో, క్రోధంతో ఏం చేస్తారు, ఆత్మహత్య క్రోధంతోనే చేసుకుంటారు. ఇతరులని హత్య చేసేది కూడా క్రోధం. కనుక రామచంద్రమూర్తి గొప్పతనం జితక్రోధ, క్రోధాన్ని జయించినవాడు. అంతేకాకుండా బ్రాహ్మణ పరిపూజక, బ్రాహ్మణులను దేవతలుగా భావించేవాట. దీనానుకంపి, కేవలం బ్రాహ్మణుని పూజించడమే కాదు, ఎవరైతే లోకంలో దీనులుగా ఉన్నారో ఆ దీనుల పట్ల అనుకంప అంటే దయ కలిగి ఉన్నట్ట. ఎవరైతే దీనావస్థలో ఉన్నారో వాళ్ళ విషయంలో ప్రత్యేకమైనటువంటి దయ చూపించేవాట. ధర్మజ్ఞ, ధర్మాన్ని వ్రతంగా ఆచరించేవాట. ప్రగ్రహవాన్, నిత్యం ప్రగ్రహవాన్ శుచి, నిత్యము కూడా తన యొక్క స్వధర్మాన్ని ఆచరిస్తూ శుచిగా ఉండేవాట. శుచి అంటే ఎప్పుడు స్నానం చేస్తాడు, ఎప్పుడు రోజుకి 5 సార్లు స్నానం చేయడం శుచి కాదట. ఆత్మనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం, బాహ్యేంద్రియ నిగ్రహం. అంటే బయట లోపల కూడా ఎవడైతే శుచిగా ఉంటాడో వాడే శుచి అని అర్థం. కనుక నీట్గా ఉండేవాడు, ఇక్కడ నీటని కాదు, పవిత్రంగా ఉండేవాడే శుచి అని అర్థం. పవిత్రత ప్రాధాన్యం. మన్యతే పరయాకిత్య మహత్ స్వర్గఫలం. ఎవరైనా గొప్పవాళ్ళు లోకంలో ఉంటే వారి యొక్క కీర్తిని బాగా పొగిడేవాట. ఇతను ధర్మాత్ముడైనా, ఇతను గొప్పవాడైనా లోకంలో మంచి పేరున్న వాళ్ళని ఎప్పుడూ కూడా పొగిడేవాట. ధర్మాన్ని ఆచరించేవాట. కులోచితమైన కర్మ చేసేవాడు. అంటే క్షత్రియ వంశంలో జన్మించిన వాడు తన యొక్క స్వధర్మాన్ని బాగా ఆచరించేవాట. నాశ్రేయసి రతో విద్వాన్ న విరుద్ధ కదాచన ఉత్తరోత్తరయుక్తాచ వక్త వాచస్పతిర్యథ.
అనేకమైనటువంటి విద్యలు అనేకమైనటువంటి మంచి లక్షణాలు కలగడం వల్ల రామచంద్రమూర్తి గొప్పగా ప్రకాశించాట. మంచి విషయాల్లో వ్యర్థమైన పనుల మీద ఆసక్తి లేకుండా ఎప్పుడూ కూడా మంచి అంటే పుణ్యం కలిగించేటువంటి లోకానికి ఉపకరించేటువంటి పనులే చేసేవాట. ధర్మ విరుద్ధమైన పనులు అసలు చేసేవాడు కాదుట. నిష్ఠురంగా ఎవరితో మాట్లాడేవాడు కాదుట. ఎవరితో నిష్ఠురంగా మాట్లాడకపోవడం, ధర్మ విరుద్ధంగా ప్రవర్తించకపోవడం, అసద్వ్యయం చేయకపోవడం, అనవసరంగా ధనాన్ని ఖర్చు పెట్టడం కూడా తప్పేట. అంటే మంచికి ఖర్చు పెట్టడం ఎంత ఉత్తమమో అనవసరమైన విషయాలకి భోగ వస్తువులు అంటే భోగాలు అనుభవించడానికి సుఖాల కోసం వాటి కోసం ధనం వెచ్చించేవాడు కాదుట. విరుద్ధ కదాచిన ధర్మానికి విరుద్ధమైన పని చేసేవాడు కాదుట. ఇక బుద్ధిలో ఎట్లాంటి వాడంటే వాచస్పతిర్యథ, బృహస్పతి ఎంత బుద్ధిమంతుడో రామచంద్రమూర్తి అటువంటి వాడు. అరోగస్తరుణో వాగ్మి వపుష్మాన్ దేశకాలవిత్ లోకే పురుషసారజ్ఞ సాధురేకో వినిర్మిత. రామచంద్రమూర్తి ఎట్లా ఉండేవాట? మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండేవాట. అయ్యో కుయ్యో అనే మాట ఎప్పుడూ లేదు. జ్వరం వచ్చినట్టు కానీ నెత్తినొచ్చినట్టు కానీ ఎప్పుడూ కూడా మనకి రామచంద్రమూర్తి జీవితంలో కనబడదు. అందుకనే మానసికమైనటువంటి ఆరోగ్యం, శారీరకమైన ఆరోగ్యం కూడా ఉండేదిట. ఆరోగ్యం బాగా ఉండేది. ఎప్పుడూ కూడా యువకుడిగా ఉండేవాట. అంటే ఉత్తేజంగా కూర్చొని లేవడానికి కష్టపడడం కాకుండా ఎప్పుడూ కూడా సర్వకాల సర్వావస్థల్లో యువకుడిగా భావన చేసేవాట. దృఢమైనటువంటి శరీరం కలవాట, దృఢమైనటువంటి కంఠం కలవాట. ఎవరితోనో ఏదన్నా మాట్లాడాలంటే స్పష్టంగా మాట్లాడేవాట, మాయామర్మాలు లేకుండా మాట్లాడేవాట. ఒక్కసారి ఏదైనా ఒకసారి చూస్తే మళ్ళీ జీవితంలో మర్చిపోకుండా బాగా గ్రహణ శక్తి బాగా ఉండేదిట. గ్రహణ శక్తి విద్వాంసుడికి ఉండే లక్షణం. అనేక సద్గుణాలు కలిగినటువంటి రామచంద్రమూర్తి ఉత్తమమైనటువంటి గుణాలు కలిగి ఆ తల్లిదండ్రుల్ని బాగా ప్రేమిస్తున్నట్టు. ఇటువంటి ఉత్తమమైనటువంటి గుణాలు కలిగినటువంటి రామచంద్రమూర్తిని ఆ అయోధ్యానగరంలో ఉండే ప్రజలందరూ కూడా బహిప్రాణంలాగా తలుచుకునేవాళ్ళట. అంటే వారి ప్రాణం లోపల ఉంటే బయట ఉండే ప్రాణం ఎవరంటే రామచంద్రమూర్తి. అంటే లోకంలో అందరినీ తాను ప్రేమిస్తున్నాడు, లోకమంతా కూడా తన్ని ప్రేమిస్తోంది. అంటే ప్రేమమయమైనటువంటి జీవితం. సమ్యక్ విద్యా వేదాంగాలు శాస్త్రాలు బాగా అధ్యయనం చేసి తీరిక ఉన్నప్పుడల్లా వాటిని పరిశీలించేవాట. ఎన్ని చదివినా మళ్ళీ మళ్ళీ చదువుకునేవాట. అంతేకాకుండా ఎప్పుడూ కూడా ధర్మం మీద మనసు పెట్టేవాట. సత్యవాగ్మి, సత్యాన్ని మాత్రమే మాట్లాడేవాడు. ధర్మార్థ కామతత్వజ్ఞ స్మృతిమాన్ ప్రతిభానవాన్ లౌకికే సమయాచారే కృతకల్పో విశారద. ధర్మశాస్త్రాల్లో ఈ నియమాలు చెప్పారో ధర్మ అర్థ కామ మోక్షాలకు సంబంధించిన చతుర్విధ పరపురుషార్థాలకు సంబంధించిన తత్వాల్ని బాగా లోతుగా తెలుసుకొని, బయటికి తెలుసుకొని కాదు లోతుగా తెలుసుకొని దాన్ని ఆచరించడంలో ఆయాసం లేకుండా, ప్రమాదం లేకుండా, భ్రమ లేకుండా ఉండేవాట. విషయాలను గ్రహించడంలో చాలా స్పష్టంగా ఉండేవాట. ఎవరైనా ఎదురుగా వచ్చి తన దగ్గరికి మాట్లాడడానికి వస్తే ఆ వచ్చే వ్యక్తిని చూసి అతని యొక్క హావభావాలు, అతని యొక్క బాడీ లాంగ్వేజ్ బట్టి అతను ఎవరో తెలుసుకునేవాట. తెలుసుకొని అతనికి ఏం కావాలో చేసి పెట్టేవాట. ఏదో అడగడం చేయడం లేదట. ఆ వచ్చిన వ్యక్తిని గ్రహించి అతని మనసులో ఉండే ఆవేదన ఏముందో